అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. తొండమునేకదంతముతోరపుబొచ్చయువామహస్తమున్ మెండుగమ్రోజు గజ్జలును చల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున ఎల్ల విద్యలకెల్ల నొచ్చజయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడిబుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధిజిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కృపాబ్ధిజిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీ భవాన్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుమండలరూపిణ్యై నమః. రామ 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 రామ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భాగవతమయమైన ఈ సభకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం ధ్రువ చరిత్రని చెప్పుకోబోతున్నాం. నేను అనుకున్నాను వచ్చినప్పుడు శ్రద్ధగా వినేవాళ్ళు ఎవరుంటారా అని, ఎందుకంటే చాలాసార్లు చూస్తూ ఉంటాను కదా, ఎంతవరకు చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అదేంటో తెలియదు, పురాణ శ్రవణం అనగానే అది నిద్రపోవడానికి సరైన స్థానం అనే భావనలో ఉంటూ ఉంటారు. చాలా దాదాపుగా అలా ఉంటారు. అట్లాంటిది కూర్చున్న వాళ్ళు ఎంతసేపు అయినప్పటికీ కూడా లేవకుండగా కథనంతా కూడా ఆస్వాదించారు. ఎందుకంటే మా గమనింపు మాకు ఉంటుంది, ఎవరు ఎలా వింటున్నారనే విషయం ఒకంట పరిశీలిస్తూనే ఉంటాం కదా, దాన్ని బట్టే కథ అనేది మనసులోంచి బయటకు వస్తుంది. ఇది ఒక పరికరం, ఇది దేహం అనేది, అది భగవంతుడికి అప్పచెప్పే కొన్ని సందర్భాల్లో మేము చెప్పవలసి ఉంటున్నది. మా ప్రగల్భాలు పాండిత్యాలు పనికిరావు ఎప్పుడైనా సరే, అదంతా భగవంతుడి అధీనమే. అలా ఉంటేనే భగవత్కథని చెప్పేటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. ఎన్ని విఘ్నాలైనా అధిగమించి చెప్పగలిగే శక్తి అప్పుడు మాత్రమే వస్తుంది. కనుక శ్రోతలందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు, సంతోషం. ఈ ఉత్సాహం పూర్తయ్యే వరకు అలాగే ఉండుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ధ్రువుడి యొక్క చరిత్ర అన్నాం కదా, ఎంతవరకు అంటే చిన్నపిల్లవాడైన ధ్రువుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి ఆయన నుండి ధ్రువపదాన్ని పొందే పర్యంతం మనం ఈనాడు కథాభాగంలో తెలుసుకుంటాం. ఈ కథ ఎందువల్ల చెప్పవలసి వచ్చింది అంటే, మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ అంటున్నాడు, ఓ విదురా, ఇంతకుముందు నీకు దక్ష చరిత్రని చెప్పాను కదా, అంటే దక్షయజ్ఞం గురించిన విషయాన్ని చెప్పాను కదా, ఆ దక్షయజ్ఞ ధ్వంసం మళ్ళీ తిరిగి ఆ యజ్ఞమంతా నిర్వర్తింపబడడం ఇదంతా చెప్పాను కదా. తర్వాత స్వాడంభువ మనువు యొక్క వంశం గురించి చెప్తున్నాను అన్నాడు. ఎందుకు చెప్తున్నట్ట, అథాతః కీర్తడే వంశం పుణ్యకీర్తే కురుద్వః స్వాడంభువస్యాపి మనోహో హరేః అంశాంశ జన్మనః అన్నారు. స్వాడంభువ మనువు యొక్క వంశంలో వాళ్ళ చరిత్ర, ఎందుకు ఆయన చరిత్రనే చెప్పాలి అంటే, ఈయన ఎవరో కాదయ్యా, సాక్షాత్తు అంశాంశ విష్ణుమూర్తి యొక్క అంశ బ్రహ్మదేవుడైతే బ్రహ్మదేవుడి యొక్క అంశగా జన్మించిన వాడు స్వాడంభవ మనువు.
కనుక అట్లాంటి మహానుభావుడి వంశంలో విష్ణు భక్తులే జన్మిస్తూ ఉంటారు. అదే నేను నీకు వాళ్ళ కథ చెప్పడానికి కారణం. ఎక్కడి నుంచి చెప్తున్నాడనగా, ఆయనకి కొడుకులు ఇద్దరున్నారట. ప్రియంవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ వాసుదేవస్య కలజా రక్షాజాం జగతస్థితౌ. వాసుదేవస్య కలజ అంటే విష్ణుమూర్తి యొక్క అంశతో జన్మించినటువంటి వీళ్ళు ఈ భూమినంతా కూడా చక్కగా సంరక్షణ చేస్తున్నారు. ఎవరు? ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అనేటువంటి ఇద్దరున్నారు, స్వాడంభవ మనువుకి కొడుకులు. వీళ్ళు చక్కగా లోకాన్ని పరిపాలన చేస్తున్నారయ్యా. అందులో ఉత్తానపాదుడు అనే మహారాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారు. నిజంగా ఇలా ఉండేవాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా అండి. ఇద్దరు ముగ్గురిని వాళ్ళు పెళ్లి చేసుకుని ఉంటున్నారంటే వాళ్ళతో మాట్లాడాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం మొత్తం అర్థమైపోయింది, ప్రపంచం కంటే పైన ఏముంటుందో కూడా అర్థమైపోయి ఉంటుంది. అంతటి తెలివి ఉన్న వాళ్ళు మాత్రమే అన్నన్ని వివాహాలు చేసుకుని ఉండగలుగుతారు. నిజమే కదండి? నిజమే. అది మీకు అనుభవంలో నేను మీకు చెప్పక్కర్లేదు, అదంతా తెలిసిన విషయమే. ఆనాటి మహారాజుల యొక్క శక్తి అలా ఉండేది. జాయే ఉత్తానపాదస్య, జాయే అంటే ఇద్దరు భార్యలు ఉన్నారయ్యా. వాళ్ళ పేర్లు సునీతి, సురుచి. పేర్లు కూడా ఎంత బాగా పెట్టారు. సునీతి, సునీతి అంటే మంచి నడవడిక కలిగినది. సురుచి మంచి ఆకర్షణ కలిగినది, మనస్సుని ఆకర్షించేటువంటిది. సురుచి ప్రేయసీ పత్యు నేతరాజత్సుతో ధ్రువ. ఈ రాజుగారికి సురుచి అనే ఆవిడ ఎందే మక్కువ ఎక్కువ. నేతరాజత్సుతో ధ్రువ. నేతర అంటే ఇతరమైన సునీతి అనే భార్య యొక్క కొడుకున్నాడే, అంటే ఆయనకు నచ్చనటువంటి ఆమె సునీతి, ఆయన కొడుకే ఈ ధ్రువుడయ్యా. ఒకనాడు ఈ ధ్రువుడు బాల్యచేష్టగా రాజుగారి దగ్గరికి వెళ్ళాట. ఏకదా సురుచే పుత్రం. తండ్రి దగ్గరికి ఎవరైనా వెళ్తారు కదా చిన్నపిల్లలు, 5 ఏళ్ల పిల్లవాడు. ఏకదా సురుచే పుత్రం అంకమారోప్య లాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. తండ్రి గారి దగ్గరికి వెళితే ఈ సురుచి పుత్రుడైనటువంటి ఉత్తముడు అనేవాడిని రాజుగారు ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తున్నారు. దాన్ని చూశాడు ధ్రువుడు. ఆహా, నేను కూడా రాజుగారి అంటే నా తండ్రి గారి ఒడిలో కూర్చుని ఆనందించాలనుంది కదా అని మనసులో అనుకున్నాడు. అనుకుని అందుకోసం తండ్రి గారి దగ్గరికి వెళ్ళాట. అది వెంటనే చూసి నివారించారు సవతి తల్లైనటువంటి సురుచి. తథా చికీర్షమానంతం సపత్నయాస్తనజం ధ్రువం. చికీర్షమానం అంటే తండ్రి ఒడిలో కూర్చోవాలని వెళుతున్నటువంటి ధ్రువుణ్ణి సవతి తల్లైనటువంటి సురుచి చూసి ఓర్వలేకపోయింది. ఆమె ఇద్దరు భార్యల్లో నన్నే రాజు ఎక్కువగా గౌరవిస్తాడు కదా అని విపరీతమైనటువంటి గర్వంతో ఉన్నది. అందువలన ఛత్రపతి మహారాజు గారికి ఇంటి గొడవలు రావడానికి కూడా ఇదే కారణం తెలుసండి. ఆయనకు కూడా ఎంతోమంది భార్యలు ఉన్నారు, కానీ ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల చివరికి అది ప్రాణాల మీదకి వచ్చింది అని కొన్ని చరిత్రలో చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ గొడవలే అసలు ప్రధానమైన కారణం. ఈవిడికి ఈ పిల్లవాడంటే పడలేదు. ఈరోజు ఒడిలో కూర్చోవాలంటాడు, రేపు రాజ్యంలో భాగాన్ని అడుగుతాడు కదా. అది నివారణం చేయడానికి మొదటి కారణం. ఆమె ఓర్వలేకపోయింది. అప్పుడు అంటుంది, సురుచి శృణ్వత రాజ్ఞ. రాజు వింటూ ఉండగానే శీర్ష్యం ఆహ అతిగర్విత. ఈర్ష్య మాత్సర్యం మొదలైన వాటి చేత గర్వంతో ఈ విధంగా అందట. నవత్స నృపతేర్ధిష్ణ్యం భవాన్ ఆరూఢుమర్హతి. వత్స అంటే ఓ బాబు, నువ్వు రాజుగారి ఆసనం పైన కూర్చోవడానికి తగినవాడివి కావు సుమా. ఈ విషయం నీకెలా తెలుస్తుంది? న గృహీతో మయాడత్వం కుక్షావపి నృపాత్మజ. ఎందుకు అంటే నిన్ను 10 మాసాలు మోసి కన్నది నేను కాదు కదా. నా కడుపున నువ్వు పుట్టుంటే అబ్బాయి నీకు ఆ యోగ్యత కలిగేది. నువ్వు సవతి యొక్క గర్భంలో పుట్టావు కదా, నీకు అట్టి యోగ్యత రాలేదు. బాలోసిబత అంటే ఒరే కుర్రకుంక అని అర్థం. బాలోసిబతనాత్మానం అన్యస్త్రీ గర్భ సంభవం నూనం వేద భవాని యస్య దుర్లభేర్థే మనోరథ. ఇంకొక దాని కడుపున పుట్టిన నీవు దుర్లభమైనటువంటి కోరనటువంటి విషయాన్ని కోరుకుంటూ కావాలి అని అనుకుంటున్నావు సుమా. ఈ విధంగా పిల్లవాడిని చాలా అవమానం చేసింది. మనం కూడా ఎప్పుడైనా గమనించండి, లేదు మీకు అనుభవంలో ఉండవచ్చునేమో, చిన్నపిల్లలుగా ఆడుకునేటప్పుడు బంధువులైన వాళ్ళు కొన్ని మాటలు పొడుస్తూ ఉంటారు. చిన్న వయసులో అవి మనకి గుర్తుండకపోవచ్చుగాక, అంటే పట్టించుకోం, మానాపమానాలు ఉండే వయసు కాదు.
కానీ పెద్ద అయిన తర్వాత మా చిన్నప్పుడు మమ్మల్ని వాళ్ళలా అనేవాళ్ళు అని మనం మనసులో అనుకుంటాం కదండి. అందువల్లనే ఎవరైనా చిన్నపిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా సూటిపోటి మాటలతో అనకూడదు. మీ ఇంట్లో మీ నాన్నగారు తెచ్చిపెట్టరా ఈ వస్తువులు, మా ఇంటికి వచ్చే నువ్వు వాడుకోవాలా, ఇలా అల్లిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. పక్కింటి వాళ్ళు ఎవరో ఆడుకోవడానికి వచ్చారనుకోండి పిల్లలు, మీ ఇంట్లో లేవా ఈ వస్తువులు, మీ అమ్మగారి దగ్గర లేవా, మీ నాన్న దగ్గర లేవా అని అంటూ ఉంటారు. కానీ అది ఏమవుతుందో తెలుసా అండి, పెద్ద అయిన తర్వాత వాడికి గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చినప్పుడు వాడికి పంతం ఏర్పడుతుంది. ఒకప్పుడు నన్ను వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి వీళ్ళ ముందు నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి అని మనసులో అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఉండే గొడవలన్నీ ఇవే. ఒకప్పుడు మనలో కూడా ఒక ధ్రువుడు ఉన్నాడు కదండి. మనల్ని ఇలా అవమానం చేశారు కాబట్టి మనం ఇలా ఉండాలి. కాకపోతే ఆ ధ్రువుడు భగవంతుడిని ఆశ్రయించాడు, మనం అడ్డ మార్గాలు తొక్కుతూ ఉంటాం. కాబట్టి ధ్రువులంగా మారవలసిన మనం అధ్రువులమైపోతున్నాం. అధ్రువులు అంటే అస్థిరమైన వాళ్ళు అని, ధ్రువుడు అంటే స్థిరమైన వాడు అని. స్థిరమైన దాని మీద బుద్ధి పెడితే వాడు స్థిరమైన వాడే అవుతాడు, అస్థిరమైన దాని మీద బుద్ధి పెడితే వాడు అస్థిరమైన వాడు అవుతాడు. అక్కడే ధ్రువుడికి మనకి భేదం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ పురాణ కథలు వినేటప్పుడు దాని నుంచి మనం ఏది నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవాలి. అందుకోసమే కొన్ని చోట్ల వివరణ చేసి చెప్పడం, లేకపోతే చదివి ఫలితం ఏముంటుంది. విన్నను ఒక విషయం నేర్చుకుంటే ఫలితం. కాస్త మధ్యలో నాకు కంఠావరోధనం కలిగితే మన్నిస్తారు గాక, కొత్త వాతావరణం అవడం వల్ల ఒక విధంగా ఉన్నది. తపసా ఆరాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధడాత్మానం యదీచ్ఛసి నృపాసనం. నాయన, నువ్వు గనక నిజంగా రాజుగారి ఆసనాన్ని అంటే ఒడిని కోరుకున్నవాడివైతే తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఏమడుగుతావు తెలుసా, నా కడుపున పుట్టాలి అని వరం కోరుకో. ఎందుకంటే నా కడుపున నువ్వు పుడితేనే రాజుగారి ఊళ్ళో కూర్చునే భాగ్యాన్ని పొందుతావు సుమా. అంతే తప్ప మరొక విధంగా నీ కోరిక తీరదు. ఎందుకంటే మీ అమ్మ దౌర్భాగ్యురాలు అనే భావం ఆ మాటలో ప్రతిధ్వనించేలాగా ఆ పిల్లవాడికి చెప్పింది ఆవిడ. మైత్రేయ మహర్షి చెప్తూ ధ్రువుడు ఆ మాటని విని ఎంత బాధపడ్డాడో చెప్తాడు. మాతు సపత్ర్యా సదురుక్త విద్ధ శ్వసన్రుషా దండహతో యథాహి. పెదవులు వణికిపోతూ కోపంతో కర్రతో కొట్టిన పాము ఎలా విలవిలలాడిపోతుందో ఆ మాటలు హృదయానికి తగిలి అలా ఏడవడం మొదలుపెట్టాట ఆ పసిపిల్లవాడు. ఎందుకంటే తండ్రి కూడా పట్టించుకోలేదు కదా, తండ్రి దగ్గరికి తీస్తాడేమో అని వచ్చాడు. తండ్రి చూసి చూడనట్టున్నాడు భార్య ఏమంటుందో అని. ఆ తల్లి దారుణమైన మాటలు మాట్లాడింది సవతి తల్లి. హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామమాతు ప్రరుదన్ సకాశం. మౌనంగా, మిషంతం అంటే మౌనంగా చూస్తున్న తండ్రిని హిత్వా విడిచిపెట్టి, ఏమీ మాట్లాడకుండా ఉన్నవాడిని విడిచిపెట్టి అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాట. అప్పుడు ఎలా ఉన్నాడో చెప్తాడు. నిట్టూర్పులు విడుస్తూ ఉన్నట్ట. తం నిశ్వసంతం. 5 ఏళ్ల పిల్లవాడు అసలు ఆ మాటల్లో అంత అర్థం ఉంటుందని తెలుసుకోవడమే చాలా కష్టం. ఆ మాటలో ఆయనకు అర్థమయ్యి మనసు బాగా గాయపడి ఏడుస్తున్నట్ట. ఏడుస్తుంటే పాపం ఆ పిల్లవాడి ముఖం ఎలా ఉందంటే పెదవులన్నీ వణికిపోతున్నాయి, నిట్టూర్పులు విడుస్తున్నాడు. సునీతి రుత్సంగ ఉదుహ్య బాల్యం. ఆ పిల్లవాడిని అప్పుడు సునీతి ఒడిలోకి తీసుకుందట. ఏమైనది విషయం అని పౌరముఖంగా తెలుసుకుంది. నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం సాపిం యథేషద్గదితం సపత్న్యా. సవతి మాట్లాడిన మాటలు పాపం ఆవిడకి కూడా చాలా గట్టిగా గుచ్చుకున్నాయి. ఆ కారణం చేత చాలా బాధపడుతూ ఉన్నది ఆమె కూడా. సోత్సృజ్య ధైర్యం విలలాప శోక దావాగ్నిన దావలతేవ బాల. అంతవరకు ఎన్ని అవమానాలు జరిగినా పెద్ద ఆవిడ కాబట్టి భరిస్తూనే వచ్చింది. కానీ తన బిడ్డ విషయంలో కూడా ఇలా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆమె ధైర్యాన్ని కోల్పోయిందట. కార్చిచ్చు మధ్యలో ఒక మల్లె తీగ ఉందనుకోండి, ఒక తీగ, సన్నజాతి తీగ, ఏదో ఒక కార్చిచ్చు మండుతున్నప్పుడు ఒక తీగ ఉంటే అది ఎలా వాడిపోతుందో ఆమె కూడా చుట్టుముట్టిన కష్టాలనే అడవిలో ఆ అగ్నిలో అలా కాలిపోవడం మొదలుపెట్టిందట. ఏడుస్తోంది ఆమె. వాక్యం సపత్న్యా స్మరతి సరోజశ్రిజా దృశ బాష్పకలామువాహ. చాలా గొప్పైనటువంటిది, అంటే మంచి హృదయం కలిగిన ఆమె ఆ మాటలు తట్టుకోలేక విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది.
దీర్ఘం శ్వసంతి వృజనస్య పారం అపశ్యతి. ఆమె కష్టాలకి గట్టెక్కేటువంటి మార్గం ఎక్కడా తెలియడం లేదు కదా అని అనుకుంటుంది. అంటే మనం జీవితంలో కొన్ని కష్టాలకి అలవాటు పడిపోతాం. ఎందుకంటే ఇవి పోవు అని మనకు తెలుసు అనుకోండి, ఇక దానితో స్నేహం చేయడమే మొదలు పెడతాం, అందులో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఆమె ఇంతకాలం అలా ఉన్నది, ఇక ఇంతే నా పరిస్థితి అనుకున్నది. కానీ కొడుకుకి కూడా ఇలాంటి కష్టం కలిగేసరికి అయ్యో దీనికి పరిష్కారమే లేదా అని బాధపడుతోందట అని ధ్రువుణ్ణి ఓదారుస్తుంది. తల్లికి ఉండాల్సిన సంస్కారం మనం సునీతిని చూసి నేర్చుకోవచ్చు. ఒక పని అంటే ఉండాల్సిన పట్టుదల ధ్రువుణ్ణి చూసి నేర్చుకోవచ్చు. పశ్చాత్తాపంతో మనిషి ఎలా మారతాడో ఉత్తానపాదుణ్ణి చూసి నేర్చుకోవచ్చు. ధ్రువ చరిత్రలో ఈ విధంగా అన్ని నీతులు మనకు దొరుకుతాయి. అంటున్నది పరేషు అవమంస్థా అంటే తాత అంటే నాయన అని అర్థం. నాయన, నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకి అమంగళాన్ని కోరవద్దు. ఏడుస్తూ ధ్రువుడి దగ్గరకు వస్తే ఆమె చెప్పినటువంటి మాట, సురుచి అన్నని మాటలంది కదా అని ఆమె నాశనమైపోవాలని నువ్వు కోరుకోవద్దు సుమా. భుంక్తేజనో యత్ పరదుఃఖదస్తదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఇతరులకి ఏది కోరుకుంటావో అది నీకు నిశ్చయంగా కలిగి తీరుతుంది. అది ఆమెడి యొక్క జ్ఞానం. ఆ జ్ఞానం ఆ తల్లికి ఉన్నది. సత్యం సురుచ్యాభిహితం భవాన్మే. పైగా అంటోంది, నీ సవతి తల్లైన సురుచి ఏం మాట్లాడిందో అది నిజమే కదా నాయనా. నువ్వు నా కడుపున పుట్టావు కాబట్టే ఇలా ఉన్నావు. దురదృష్టవంతురాలైన నా కడుపున పుట్టి నా స్తన్యాన్ని తాకి కదా నువ్వు పెరిగి పెద్దవాడయ్యావు. అందువల్లే నిన్ను మహారాజు అభినందించట్లేదు. కనీసం నన్ను భార్యలా కూడా చూడ్డానికి ఆయన ఇష్టపడట్లేదు. భార్యేతి వావోఢు మిడస్పతిర్మాం. భార్య అని మాం నన్ను, ఇడస్పతి అంటే మహారాజు కనీసం స్మరణం చేయడం లేదు. ఆ కారణం చేతనే నీకు ఇలాంటి ఇబ్బందులన్నీ కలిగాయి. కనుక నువ్వేం చేస్తావో తెలుసా? ఆతిష్ఠ, తపస్సున చెయ్యి, ఆరాధన. ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వం ముక్తం సమాత్రాపి యదవ్యలీకం. సవతి తల్లైనా చాలా మంచి సత్యాన్ని చెప్పింది సుమ. అధోక్షజ పాదపద్మం, నారాయణుడి యొక్క పాదపద్మాన్ని బాగా ఆరాధించు. దీనివల్ల మాత్రమే నువ్వు ఉత్తముడు ఎలాగైతే తండ్రి ఒడిలో కూర్చున్నాడో ఆ విధంగా నువ్వు కూడా ఉండగలవు సుమా. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ తాతగారు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి విష్ణుమూర్తిని ఆరాధన చేశారు. ఈయన తాతగారు ఎవరు? స్వాయంభవ మనువు. గొప్ప గొప్ప యజ్ఞాలు చెయ్యడం వల్ల ఆ స్థితికి వెళ్ళారు. అంతేనా? ఆయనకు తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఇదే పద్ధతి అనుష్ఠించాడు రా. యస్యాంఘ్రి పద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్త గుణాభిపత్తే అజోధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ఠ్యం. పారమేష్ఠ్యం అంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి స్థితి. అలాంటి స్థితిని బ్రహ్మగారు ఎలా పొందారు? నారాయణుణ్ణి ప్రార్థించడం చేత, నారాయణుడి కోసం తపస్సు చేయడం వల్ల పొందారు అని చెప్తాడు. ఇక్కడే మన భారతీయమైన ఆదర్శం కూడా మనకు తెలుస్తుంది. మనం డబ్బు సంపాదించాలంటే ఏం చేస్తామండి? మొదటి రోజు నేను మీతో అన్నట్టు గుర్తు, మన దేశంలో బాగా కలిసి రావాలి, లేదా ఒక కొట్టు పెట్టారు, కొట్టు పెట్టుకున్నారు, అది పైకి రావాలి, లేదు ఒక విద్యా సంస్థ ఏదో పెట్టారు, ఏది చేసుకున్న అది పైకి రావాలంటే ఏం చేస్తారు? పూజ చేస్తారు కదండి. అదే విదేశస్తులు ఏం చేస్తారు? ఇంకో 4 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తారు, ఇంకో 10 మందిని ఎలా తీసుకురావచ్చో ఆలోచిస్తారు. ఎందుకు అంటే మన భారతీయమైన ఆదర్శాలు లోపల ఉన్న బలాన్ని బయటికి తీసేలా ఎదగాలని ఆలోచన చేస్తారు. లోపల ఉండేది ఎవరు? భగవంతుడు. ఈ భగవంతుడి నుంచి మనకి శక్తి వచ్చి మనం ఎదగాలి అని ఆలోచన చేస్తారు. విదేశస్తులు ఏం చేస్తారంటే బయట ఉన్న శక్తిని వాళ్ళ వైపు ఎలా లాక్కోవాలో ఆలోచన చేస్తారు. ఇదే 2 ఆదర్శాల నడుమ ఉన్నటువంటి భేదం అని గ్రహించాలి. ఇందులోనూ గొప్పతనం ఉంది, అందులోనూ గొప్పతనం ఉంది. మనం దేన్ని కాదు అని అనకూడదు. ఉదాహరణకి ఒంటికాళ్ళ మీద ఒక ఆయన తపస్సు చేస్తే, నిలబడి ఒక 3 రోజులు అలాగే తపస్సు చేస్తే ఆయనకు బాగా నిధి దొరికింది అని ఎవరైనా విన్నారనుకోండి, వందలాది మంది అదే విధంగా నిలబడడానికి సిద్ధపడతారు. ఎందుకు అలా నిలబెడతారంటే మన భారతదేశం యొక్క ఆదర్శం అంటే మంత్రతంత్రాలతో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు, శక్తి సంపాదించవచ్చు. మన ఆలోచన విధానం చెప్తున్నా ఇలా ఉంటుందని. అదే విదేశాల్లో అనుకోండి, ఒక ఆయన ఒక బిజినెస్ పెట్టి చాలా సంపాదించాడంటే వెంటనే 100 మంది అదే మార్గాన్ని అనుసరిస్తారు.
వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, మన బుద్ధి ఎలా ఉంటుంది. మీరు చాలాసార్లు వినుంటారు. ఒక విదేశస్థుడు వివేకానంద కలిసి వెళ్తున్నారు సముద్ర తీరంలో. వెళుతుంటే ఆయన అడిగేట, ఏమయ్యా ఇంత అందమైన సముద్రం, చక్కగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, చూస్తుంటేనే మనస్సు ఉవ్విళ్ళూరుతుందయ్యా, ఇలాంటి చోట నివసించడానికి నువ్వేం చేస్తావని అడిగేట. మంచి రెస్టారెంట్ కడతాను, ఇక్కడ లాభం వస్తుందని చెప్పాడు. ఆయన తప్పులేదు, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన అలా చెప్పాడు. అదే మీకు మాకు తేడా, నేనైతే ధ్యానం చేయడానికి మంచి దేవాలయం కడతాను అన్నాడు ఆయన. ఎందుకంటే మన ఆంతర్యం అలా ఉంటూ ఉంటుంది. కనుక ఇదంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భావాలన్నీ మన జీన్స్ అంటామే, మన పూర్వుల నుంచి వచ్చినటువంటి విషయం ఇదంతా. పూర్వుల్లో కూడా ఇదే గుణాలున్నాయి, ఇప్పుడు కాదు, కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా భారతీయులు అంటే ఇలాగే ఉంటారు. ఈరోజు దీన్ని మార్చాలి అని ప్రయత్నం చేశారనుకోండి, అది ఉపద్రవానికే కారణమవుతుంది. కనుక రెండు విధాలుగా మొత్తం భగవంతుడి మీద భారం వేసి, అంటే గాలిలో దీపం పెట్టి భారం ఇదేనే అనరాదు. మన ప్రయత్నము చేయాలి, భగవంతుడిని మనం స్మరణం చేయాలి. మనకి ఈ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పడానికి నేను ఈ విషయం చెప్పాను. తల్లి చెప్తోంది, నాయనా, ఏ నారాయణుణ్ణి ఆశ్రయించి మీ తాతగారు మీ ముత్తాతగారు గొప్ప గొప్పదైనటువంటి స్థానాలను పొందారో అట్లాంటి స్థానాన్ని నువ్వు కూడా పొందుతావు సుమా. కాబట్టి తమేవ వత్స ఆశ్రయ, ఆయన్నే వత్స తమేవాశ్రయ. ఆయన ఎట్లాంటి వాడు, భృత్యవత్సలం, భక్తుల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు. ముముక్షుభి మృగ్య పదాబ్జ పద్ధతిం, ముముక్షువుల చేత అంటే మోక్షకాంక్ష కలిగినటువంటి వారి చేత వెతకబడేటువంటి వాడు ఆయన. అనన్యభావే నిజధర్మభావితే, అనన్యమైన భావంతో, ఆయన తప్ప వేరే గతి లేదు అనే భావంతో నువ్వు ఆయన్ని పూజించు. అలాగే నీ స్వధర్మాన్ని నువ్వు అనుష్ఠానం చెయ్యి. మనస్యవస్థాప్య భజస్వ పూరుషం, మనసునందు ఆయన్ని స్థాపించుకున్నవాడివై ఆ పరమాత్ముడి ధ్యానం చెయ్యి. నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ దుఃఖచ్చిదంతే మృగజామి కంచన అంటుంది. నా మృగజామి కంచన, ఎంత ఆలోచించినప్పటికీ దుఃఖాన్ని పోగొట్టేవాడు నారాయణుడు తప్ప నాకు ఇంకొకడు కనబడటం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా నాన్న? యో మృగ్యతే హస్తగృహీత పద్మజ, హస్తముల యందు పద్మాన్ని ధరించిన లక్ష్మీదేవి ఉన్నదే, ఆ లక్ష్మీదేవి చుట్టూ భక్తులందరూ తిరుగుతూ ఉంటారు, అమ్మ అనుగ్రహం చెయ్యి అనుగ్రహం చెయ్యని. కానీ వీళ్ళు తెలుసుకోలేనిది ఏమిటి అంటే, ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కనుక నువ్వు విష్ణువుని పట్టుకుంటే నీకు కావలసినంత లక్ష్మి ఐశ్వర్యం అంతా వస్తుంది నాయన. కనుక నీవు ఆ విధమైన మార్గాన్ని అనుష్ఠానం చెయ్యి. ఏవం సంజల్పితం మాతు ఆకర్ణ్య అర్థాగమం వచ. అర్థాగమం వచ అంటే ప్రయోజనకరమైన ఈ మాటలు విని సన్నిజమ్య ఆత్మానం నిశ్చక్రామ పితుఃపురాత్, తనని తాను నిగ్రహించుకుని అంటే దుఃఖాన్ని పోగొట్టుకుని తండ్రి గారి ఊరు నుంచి చెప్పా పెట్టకుండా బయటకు వచ్చేసేట ధ్రువుడు. అలా వచ్చిన విషయాన్ని నారదుల వారు విన్నారు. నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం. తస్య చికీర్షితం అంటే ఆయన ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో దానినంతా కూడా తెలుసుకున్నవాడు నారదుల వారంటే. సామాన్యుడు కదా, ఓహో ఈ పిల్లవాడు తపస్సుకు వెళుతున్నాడు అని పట్టుదలనంతా చూశాడు. ఏమిరా అని అలా కదిలించిన వెంటనే నేను తపస్సుకు వెళ్తున్నాను అన్నట్ట. ఇంత బుడతాడు వీడెలా తపస్సుకు వెళ్తున్నాడు అనుకున్నాడు. అనుకుని వెంటనే తపస్సు చేస్తావా అని ఆయన చేతితో ధ్రువుడి యొక్క శిరస్సుని నిమినారట. స్పృష్ట్వా మూర్ధన్యఘఘ్నేన పాణిన. వ్యాసుడు చెప్పడం కూడా ఎలా చెప్తున్నాడు, అఘఘ్నేన, పాపమును పోగొట్టేటువంటి లక్షణం కలిగిన దివ్యమైనటువంటి హస్తంతో ధ్రువుడి యొక్క శిరస్సుని స్పర్శించాట. పాణినా ప్రాహ విస్మిత, విస్మితమైనటువంటి ఆశ్చర్యంతో ఆ విధంగా అన్నట నారదుడు. ఈ మాట చెప్పడంలో ఎంత అర్థం ఉందో తెలుసా అండి? నారద అంటే అర్థం ఏమిటి? ఆ పదానికి అర్థం నారం దదాతీతి నారద కదండి, జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు అని అర్థం. నారద అన్న మాటకు అర్థం. ధ్రువుడు అంటే నిశ్చయం కలిగినటువంటి వాడు. నిశ్చయం ఎవడికి ఉంటుందో జ్ఞానం వాడికి ఉంటుంది. ఆ పదాల్లో అర్థం అదే. అందుకని ధ్రువుడికి నారదుడు ఉపదేశం చేశాడు. నారదుడు చెప్తున్నాడు, అనుకుంటున్నాడు అసలు, అమ్మో ఇంత చిన్న పిల్లవాడికి ఇంత పౌరుషమా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అహో తేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం. అమృష్యతాం మానభంగం అంటే సహించరానటువంటి, మానభంగం అంటే
మనకి సినిమాల్లో చూపించే అర్థం కాదు, అర్థమైందండి. మానభంగం అంటే మర్యాదకు భంగము కలుగుట. ఈ క్షత్రియులు అనే వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి కొంచెం వాళ్ళ మర్యాదకి భంగం కలిగితే సహించలేరు సుమా. అలాని దుర్యోధనుడిలా దురభిమానం ఉండకూడదు. దుర్యోధనుడు సహించలేడు. వాడు సహించలేని తనం ఏమిటి అంటే పక్కవాడు బాగుంటే సహించలేడు, అది దురభిమానం. అన్నిట్లో నేనే ఉండాలనుకుంటాడు. కానీ తనకు రావాల్సింది కూడా పోతే ఊరికే ఉండకూడదు, అది స్వాభిమానం. తనది కాని దాన్ని కూడా తనకి రావాలనుకోవడం, అక్కడ దురభిమానం ఉంటుంది. ఈ రెండిటికి తేడా మనం తెలుసుకోవాలి. ధ్రువుడిది స్వాభిమానం. అహోతేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం బాలోప్యడం హృదా ధత్సే యత్ సమాతురు అసద్వచ అన్నారు. సవతి తల్లి మాటల్ని ఇంత గట్టిగా పట్టుకునేటువంటి వయసేనా ఈయనది. నారదుడు అనుకుంటున్నాడు, నాథునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక. అసలు ఈ వయసులో నీకు అవమానం సమ్మానం అనేవి రెండు ఉంటాయా? కుమారస్య సక్తస్య క్రీడనాదిషు లక్షయామహ. అంటే ఆటల్లో గడిచిపోవలసిన వయసులో ఇట్లాంటి వాడికి ఇంత పట్టుదల రావడాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను కదా అనుకున్నాడు. అనుకుని వికల్పే విద్యమానేపి నహ్యసంతోషహేతవ పుంసో మోహమృతే భిన్న ఎల్లోకే నిజకర్మభి. ఒకవేళ ఈయనకి ఇంత పట్టుదల కలిగినప్పటికీ కూడా మానవుడికి దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు బయట కనబడుతూ ఉన్నప్పటికీ అవి అతడి పూర్వకర్మ చేతనే అతడికి వస్తూ ఉంటాయి. తను ఏది చేశాడో అదే తనకు వస్తుంది. ఖచ్చితంగా తల్లి కూడా అదే చెప్పింది, చూసారా? పరేషు మా అవమంస్థాహ, నాయన నువ్వు తపస్సు చెయ్యి, కానీ పక్కవాడికి ఇబ్బంది కలగాలని అనుకోకు, ఎందుకంటే అదే తిరిగి నీకు వస్తుంది కనుక అని నీతి చెప్పింది. అదే నారదుడు కూడా అంటున్నాడు, నాయన వ్యక్తులు బాహ్యం ఎందు బయటికి కనబడతారు. శివానందమూర్తి గారు ఒక మాట చెప్తారండి, శత్రువు మరణించాలని కోరుకోకూడదట, శత్రువు నాశనం అవ్వాలని కోరుకోకూడదు, శత్రుత్వం నాశనం అవ్వాలని కోరుకోవాలి. ఎందుకంటే శత్రుత్వాన్ని అనుభవించేటువంటి కర్మ మనకు ఉన్నప్పుడు ఈ శత్రువు పోతే ఇంకొకటి వస్తుంది. అంటే మనకి అనుభవించే యోగం ఉన్నప్పుడు తలనొప్పి పోతే కాళ్ళ నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి పోతే తలనొప్పి వస్తుంది. మనం ఒక చోట మందు వేస్తే ఇంకో చోట రోగం వస్తుంది. ఎందుకు అంటే దీనికి మూలం మనం చేసిన పాపం. ఆ మూలంలో మందు వేసుకోకుండా పైపైన మనం చికిత్స చేసుకున్నట్టు ప్రయోజనం ఉండదు. అదేవిధంగా మనిషికి బయట కనిపించే శత్రువులు మిత్రులు అందరూ కూడా వాడి యొక్క కర్మను అనుసరించే వస్తారు. భారతంలో విదురుడు ఒక మాట చెప్తాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా 5 మంది వెంబడించి వస్తారట మనల్ని. ముందు మన శత్రువు వాడు వస్తాడట, ఇక్కడంతా నాకు చాలా శత్రువులు ఉన్నారు, ఇక్కడ నుంచి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఇంకో చోటు ఉంటే బాగుంటాను అనుకుంటాడు మనిషి. కానీ అక్కడ కూడా శత్రువులు ఏర్పడతారు, ఎందుకంటే వాడి కర్మలో ఉన్నాడు కాబట్టి. తర్వాత స్నేహితులు, రుణం కొద్దీ స్నేహితులు ఏర్పడతారు. శత్రువు స్నేహితుడు అలాగే మధ్యస్థంగా ఉండేటువంటి వాడు, మనం ఆధారపడి జీవించేవాళ్ళు, మనపైన ఆధారపడి జీవించేవాళ్ళు, ఇలా 5 మంది జీవితంలో ఎక్కడ ఉన్నా ఉంటూ ఉంటారు సుమా. కనుక ఇదంతా కూడా కర్మను అనుసరించి వస్తుంది. అది తెలుసుకోకుండా మనం ఆ కర్మదోషాన్ని పోగొట్టుకోకుండా, అందుకే పూజాధికాలు భారతీయులు ఎందుకు చేసుకుంటారంటే కారణం అదే. ఈ పూజాధికాలు చేయడం వల్ల కర్మక్షయం అవుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు ఏం చేసినా ఏం కాదండి అని, ఎందుకంటే వాళ్ళకి చేసే అలవాటు లేదు కనుక. మనమేం చేస్తాం దానికి? మళ్ళీ వాళ్ళే చెప్తారు నాకు కలిసి రాకపోతే నేను ఇలా చేసుకున్నానని, రెండూ చెప్తారు. అప్పుడు వినేవాళ్ళం మనం పిచ్చివాళ్ళం అన్నమాట, అంతే. కానీ నిజంగా ఏమిన్నదంటే ఈశ్వరుడు ఉన్నాడు, కర్మగతి అనేది ఉన్నది. ఎక్కువ రావాల్సిన దుఃఖం తక్కువ వస్తుంది కాక, కానీ కొంత దుఃఖం అనేది నివృత్తి అవుతుంది. వికల్పే విద్యమానేపి నహ్య సంతోషహేతవ పుంసో మోహమృతే భిన్నా ఎల్లోకే నిజకర్మభి. తన నిజ కర్మ చేత మనిషికి ఏది సంప్రాప్తమవుతుందో అది ఎక్కడికి వెళ్ళినా అనుభవించవలసిందే. కాబట్టి వాడు నన్ను ఇలా అన్నాడే అని అనుకోవడం కూడా అనవసరమైనటువంటి మోహమే సుమా అనుకుంటున్నాడు. అయితే ఈ మాట నారదుల స్థితికి తగినది. నారదుడంతటి యోగీశ్వరులు అలా అనుకోవచ్చుగాక, మనలాంటి సామాన్యులం అలా అనుకునేటువంటి ప్రసక్తి లేదు. అనుకోవచ్చు ఎప్పుడంటే 90 ఏళ్ళు వచ్చాక అలా అనుకోవచ్చు. అంతవరకు యుద్ధం చేసేటప్పుడు ఆయుధం పట్టి చేయవలసిందే, అంతే. ఇక అందులో మరొక మాట లేదు. పరితుష్యే తతస్తాత తావన్మాత్రేణ పూరుష దైవోపసాదితం యావతి వీక్ష్యేశ్వరగతిం బుధ. ధ్రువుడితో అంటున్న లీలలనే ఉన్నాయే, ఇవన్నీ చాలా చిత్రమైనవి. తన కర్మకి అనుగుణంగానే మనిషి ఎప్పుడైనా కూడా ఈశ్వరుని నుండి ఫలితాన్ని పొందుతాడు, అంతే కదండి. పుట్టుకతోనే ఒకడు గొప్ప ధనవంతుడు, ఒకడు ఏమీ లేనివాడు అవుతున్నాడంటే
భగవంతుడు వాడిని పక్షపాతంతో పుట్టించాడని మనం అనుకుంటామా? అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? వాడి కర్మను అనుసరించే వాడు అలా పుడుతున్నాడు. లేకపోతే అలా ఎందుకు పుట్టవలసి వస్తుంది? అప్పుడు ఈశ్వరుడు సమభావం ఉన్నవాడని చెప్పగలుగుతామా? అలా లేదు. అందుకని ఇలా అంటున్నాడు, వివేకం ఉన్నవాడు ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దైవం ఎంతవరకు సమకూరుస్తుందో దైవోపసాదితం యావత్ వీక్ష్య, ఎంతైతే దైవవశాత్తు, దైవం అంటే ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను పూర్వకర్మ, దైవవశాత్తు మనకేది సంప్రాప్తమవుతుందో దాన్ని తీసుకుని స్వీకరించి ఈశ్వరుణ్ణి ఎలా పొందాలా అని మనం ఆలోచన చేసుకోవాలి అని నారదుడు అనుకుంటున్నాడు. అథ మాత్రోపదిష్టేన యోగేన అవరుచ్ఛసి అంటూ ధ్రువుడికి చెప్తున్నాడు విషయాలు. చెప్పి యత్ ప్రసాదం సవైపుంసాం దురారాధ్యో మతో మమ, అట్లా కాకుండా మీ అమ్మగారు నీకు చెప్పారు కదా విష్ణుమూర్తిని పొందాలి అని చెప్పారే, ఒకవేళ నువ్వేమన్నా విష్ణుమూర్తిని పొందడానికి వెళ్తున్నావా ఏంటి? వద్దునాయన అని పరీక్ష చేస్తున్నారు. ఎందుకురా? హాయిగా ఆడుకునే వయసు, ఏది దొరుకుతుందో దాంతో ఆనందంగా ఉండు. అట్లా కాకుండా ఎవరి యొక్క అనుగ్రహాన్ని యోగులు కూడా పొందడం కష్టమైనదో అట్లాంటి చోటుకు నువ్వు వెళ్తున్నావా? అలా వెళ్ళొద్దు. ఎందుకంటే అది చాలా కష్టమైనటువంటిదని నా అభిప్రాయం నాయన. మునడహ పదవీం యస్య నిస్సంగేనోరు జన్మభి, అన్ని సాంగత్యాలను విడిచిపెట్టి అనేకమైనటువంటి జన్మలు, ఒక జన్మ కాదు అనేకమైనటువంటి జన్మలు మహర్షులు ఆ దివ్య పదవి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. ఎవరి కోసం? నారాయణుడి యొక్క స్థానాన్ని పొందడం కోసం ఉరుజన్మభి చాలా కాలం తపస్సు చేస్తూ ఉంటారు సుమా. అయినప్పటికీ కూడా మృగజంత అపి తీవ్రయోగ సమాధిన, మహాయోగ సమాధితో కూడా నవిదుహు కనిపెట్టలేరు సుమా నారాయణుణ్ణి. అట్లాంటి నారాయణుడి కోసం నువ్వు తపస్సు చేస్తావా? వద్దురా అబ్బాయి అని వెనక్కి లాగుతున్నాడు. అతో నివర్తత మేష, వెనక్కి వచ్చేసే, నా మాట విను. నిర్బంధస్తవ నిష్ఫల, నీ పట్టుదల అనేది ఉన్నదే ఇది విడిచిపెట్టు, ఇది నిష్ఫలమైనది. యతిష్యతి భవాన్ కాలే, అలా నేను నిన్ను నిరుత్సాహపరచట్లేదు. కొంచెం పెద్దవాడయ్యాక అప్పుడు నువ్వు ఏది మంచో ఏది చెడో ఆలోచించుకొని అప్పుడు నువ్వు ఈ తపస్సు చేయొచ్చు. యస్య యద్దైవ విహితం సతేన సుఖదుఃఖజో ఆత్మానం తోషడం దేహి తమసః పారమృచ్ఛతి, ఎక్కడ ఏది భగవంతుడిచ్చాడో దానిని స్వీకరించి సుఖదుఖాలలో సంతృప్తిగా ఉంటూ ఉన్నవాడు అజ్ఞానం నుండి బయటికి వస్తాడు సుమా. అనగా అజ్ఞానం నుండి నివృత్తుడయ్యి జ్ఞానాన్ని పొందుతాడు సుమా. అలా కాకుండా పట్టుదలకు పోతే ఇంకా అనేక జన్మలు దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది. ఇంకా కొన్ని నీతి విషయాలు ఇక్కడ చెప్తారు నారదుల వారు. జీవితంలో వీటిని అలవాటు చేసుకుంటే నిజంగా మనం భౌతికంగా కూడా అనగా బాహ్యమైన జీవితంలో కూడా సంతృప్తిగా ఉంటాం. గుణాధికాన్ ముదం లిప్సేత్, మనకంటే మంచివాడు కనిపించాడు అనుకోండి, సంతోషాన్ని ప్రకటించాలి, వాడితో స్నేహాన్ని చెయ్యాలి. కొంతమందికి వాడితో మాత్రమే స్నేహం చేసే అలవాటు ఉంటుంది, అది వచ్చినటువంటి చిక్కు. అది ఎలా ఉంటుంది? వీడు మనకి పనికొస్తాడు కదా అని స్నేహం చేస్తాడు. అలా కాదు చెప్పడం. మనకంటే గుణంలో మంచివాడు కనిపించినప్పుడు వాడి నుంచి సద్గుణాలను నేర్చుకోవడానికి స్నేహం చేయాలి. అనుక్రోశం గుణాధమాతం, మనకంటే అధముడు కనిపించాడు, అధముడు అంటే కాసింత దుఃఖంలో ఉన్నవాడు, మనకంటే తక్కువ వాడు అని అర్థం చేసుకోండి. అలాంటి వాడి పట్ల దయను చూపించాలి. అబ్బే ఛీ ఇట్లాంటి వాడు మనతో ఉండదగిన వాడు కాదు అని అనుకోకూడదు. వాడి మీద దయను చూపిస్తూ ఉండాలి. మైత్రీం సమానాదన్విచ్చేత్, మైత్రీం సమానాదన్విచ్చేత్ అంటే సమానుడితో స్నేహాన్ని చెయ్యాలి. నతాపై అభిభూడితే, ఇలా ఉండేటువంటి వ్యక్తి తాపముల వల్ల పరాభూతుడు కాడు, అంటే తాపాన్ని పొందడు. సరిగ్గా మీరు లలితా సహస్రనామాన్ని పారాయణ చేసేటప్పుడు ఇది చెప్తారు కదండి, మైత్ర్యాది వాసన లభ్యా మహాప్రళయ సాక్షిణి, మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అని 4 గుణాలు ఉంటాయి. అదే మైత్ర్యాది, ఆది అంటే మొదలుగా అని అర్థం. మైత్ర్యాది వాసన లభ్య, ఈ 4 గుణాలు ఉంటే వాడు అమ్మవారికి ఇష్టమైన వాడు అవుతాడు. అంటే ఇతడికి మంచి గుణాలు ఉన్నాయి, వీడిని అనుగ్రహించాలనుకుంటారు అమ్మవారు. అదే మైత్రి, సములతో స్నేహం, కిందివాడి పట్ల దయ, పైవాడిని చూసి ఈర్ష్యపడకుండా ఆనందించడం, శత్రువు పట్ల ఉపేక్షాభావం వహించడం, అంటే వాడికి దూరంగా ఉండి వాడి బాధ వాడిని పడని అని వాడిని తిట్టకుండా మన పని మనం చేసుకోవడం. ఈ 4 గుణాలు ఉంటే అమ్మవారికి నచ్చుతాడు, అనుగ్రహానికి పాత్రం అవుతాడు. అదేవిధంగా నారదుడు కూడా ఇలా ఉపదేశం చేస్తున్నాడు ఇవే. ఇదంతా విని ధ్రువుడు ఒక మాట అంటాడండి, సోయం శమః భగవత సుఖ దుఃఖ హతాత్మనం. మీరు ఇంత దడితో చెప్పారు కదా స్వామి, ఒక్కసారి నా మాట వింటారా అని అన్నట్ట. చెప్పరా అన్నారు. అంటే
మీరు చెప్పినటువంటి ఈ శమ మార్గం ఉన్నదే, అంటే తనని తాను అదుపు చేసుకుని జీవించడం. శమ అంటే అదే, అనేకమైన భావోద్వేగాల్ని అదుపు చేసుకుంటూ వివేకంతో చిట్ట చివరికి మిగిలేదేమిటో నిరంతరం ఆలోచించుకుంటూ జీవించడాన్నే శమ మార్గం అంటారు. ఇట్లాంటి శమ మార్గం అనేది జీవితంలో ఆటుపోటులు తిన్నటువంటి సామాన్యులకి పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, నేను కాదన్ను. ఇదంతా దర్శిత కృపయా పుంసాం, జీవులందరి కోసం మీరు దయతో చెప్పింది, కానీ నాబోటి వాళ్ళకంతా ఇది సాధ్యం కాదు స్వామి అన్నాడు. నారదుడు ఆశ్చర్యపోయాడు. అసలు నేను చెప్పింది అర్థం చేసుకోవడమే కష్టం, అట్లాంటి వీడు నేను చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకుని నాకు ఇది కుదరదు అంటున్నాడంటే వీడు గట్టివాడే అనుకున్నాడు. దుర్దర్శ అస్మద్విధైస్తుర్య యహ పంథ, పంథ నువ్వు ఏ మార్గమైతే చెప్పావో అది నాలాంటి వాళ్ళకి దుర్దర్శ, అసలు చూడశక్యం కాదది. ఎందుకు అంటే అథాపి మే అవినీతస్య క్షాత్రం ఘోరముపేయుష, నేను భయంకరమైనటువంటి క్షాత్రాన్ని పొంది ఉన్నాను కదా, అట్లా ఉన్నటువంటి నాకు మీ మంచి మాటలు తేనె పూసిన మాటలు నచ్చవు సుమా. సురుచ్యా దుర్వచో బాణై నభిన్నే శ్రడతే హృది అంటున్నాడు. సురుచి పలికినటువంటి అంటే మా సవతి తల్లి పలికిన మాటలనే బాణాలు గుచ్చుకుని బాధపడుతున్న నాకు మీ మంచి మాటలు నాకు రుచింపవు సుమా. నేను ఒకటే అనుకుంటున్నాను, ఏమిటది? పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువర్త్వమే. జిగీషో జయించగోరుతున్నటువంటి నాకు ఎలాంటిది? త్రిభువనోత్కృష్టం, ఈ త్రిభువనములలో ఎవరూ పొందలేదో, ఎవ్వరూ ఆ పదాన్ని పొందలేదో అట్లాంటి పదం, అట్లాంటి స్థానం నాకు కావాలి. ఎందుకంటే తండ్రి ఒడిలో నన్ను కూర్చోమని అంటే నీకు రాజ్యం కావాలన్నది కదా, మా వంశంలో కూడా ఎవరు పొందకుండా ఉండాలి, అట్లాంటి స్థానాన్ని నేను పొంది తీరాలన్నాడు ధ్రువుడు. జిగీషో సాధువత్వమే. దానికి ఆలోచన ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీరు ఇలా చెప్పొద్దు, నాకు అందుకు మార్గం చూపించండి. బ్రూహి అస్మత్ పితృభి బ్రహ్మన్నే అన్యైరపి అనధిష్ఠితం. అన్యై అంటే ఇతరుల చేత అధిష్ఠింపబడనటువంటి గొప్ప స్థానం, అక్కడికి నేను చేరాలి సుమా, అందుకు నాకు మార్గం చెప్పండి అన్నట్ట. సరిగ్గా మీరు ప్రహ్లాదుణ్ణి ధ్రువుణ్ణి ఒకసారి పరిశీలన చేయండి. ఇద్దరు 5 ఏళ్ళు, పంచాబ్దంబుల వాడు కదా ప్రహ్లాదుడు కూడా 5 ఏళ్ల పిల్లవాడే. నారదుడు కూడా నారద పంచహాజన, నారదుడి వయసు కూడా 5 ఏళ్లకే తపస్సు చేసి నారదుడు అయ్యాడు. ఆయన 5 ఏళ్ల వయసులో తపస్సు చేస్తేనే ఆ స్థానానికి వెళ్ళాడు. అందరికీ అందుకే కొంతమంది చెప్తారు, ప్రాచీనమైన కాలంలో విప్రులకి అంటే బ్రాహ్మణులకి 5 ఏళ్లకే ఉపనయనం చేసేటువంటి వాళ్ళట. ఎందుకు అంటే కామం అనేది ప్రవేశించడానికి జీవుల లోపలికి 5 సంవత్సరాలు పడుతుందని చెప్తారు. ఈ కామం లోపలికి ప్రవేశించడానికి మునిపే గాయత్రిని ప్రవేశపెట్టేవాళ్ళు, అందుచేత వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఋషులయ్యేటువంటి వాళ్ళు. అది కూడా ఒక పద్ధతి. ఆ 5 ఏళ్ల వయసులోనే ఏదో మహత్తున్నది మొత్తానికి. ఆ సందర్భంలో పిల్లల్లో బీజం పెడితే వాళ్ళు అక్కడి నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు సుమా. అందుకోసం చెప్పడం. ధ్రువుడు ఇంత చెప్పినా కూడా నేను గొప్ప పదాన్ని సాధించాలంటున్నాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భం నుండే నేర్చుకున్నాడు. అదే ఇద్దరికి తేడా. మనం వాడు గొప్ప వీడు గొప్ప అని ఆలోచన చేయకూడదు. ప్రహ్లాదుడి కంటే ధ్రువుడు గొప్ప, ధ్రువుడి కంటే ప్రహ్లాదుడు గొప్ప అలా అనకూడదు వాస్తవానికి. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి, అది గమనించాలి. ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే నారదుడి చేత ఉపదేశాన్ని పొందాడు, అక్కడి నుంచి దాన్ని మననం చేశాడు. మరి ధ్రువుడికి చెప్పిన వాళ్ళు ఎవరు? అతడు తండ్రి ఉన్నా కూడా లేనివాడిలాగా పెరిగాడు కదండి. మనం అన్ని నేపథ్యాల్ని గమనించాలి. అందువల్లనే ఆ పట్టుదలతో ధ్రువుడు వెళ్తున్నాడు. నూనం భవాన్ భగవత యోంగజ పరమేష్ఠిన వితుదన్ నటతే వీణాం హితార్థం జగతోర్కవతు. స్వామి, మీరు ఈ జగత్తులో సూర్యుడిలాగా తిరుగుతూ ఉంటాడు. నారద మహర్షిని గురించి అంటున్నారు. ఎప్పుడు వీణావాదనం చేస్తూ హరినామ స్మరణం చేస్తూ బ్రహ్మగారి యొక్క దేహం నుండి పుట్టినటువంటి మీరు సామాన్యులు గారు సుమా. కనుకనే నాకు హితం చేసేటువంటి విషయాన్ని చెప్పండి. మహర్షి మైత్రేయ మహర్షి అంటున్నాడు, ఆ పిల్లవాడి యొక్క ఉద్దేశాన్ని నారద మహర్షి చక్కగా తెలుసుకున్నాడయ్యా. అతని మాటలతో తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాడు సుమా, గొప్ప జ్ఞాని. కనుక ఇత్యుదాహృతమాకరణ్య భగవన్ నారదస్తదా ప్రీత ప్రత్యాహతం బాలం. చాలా సంతోషించి సద్వాక్యం అనుకంపయ దయతో ఆయనకి ఉపదేశం చేస్తున్నాడు. నాయన జనన్య అభిహిత పంథా సవై నిశ్రేయసస్యతే. నీకు నీ తల్లి ఏది చెప్పిందో అది సరైనదే సుమా అని ఇప్పుడు అంటున్నారు. మొదట తపస్సుకి వెళ్ళొద్దన్నారు, కానీ ఇప్పుడు వెళ్ళు నాయన, ఏకాగ్రమైన చిత్తంతో ఆయన్ని స్మరణం చెయ్యి.
ధర్మార్థ కామమోక్షాఖ్యం య ఇచ్చేచ్ఛ్రేడ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం. మనుష్యులు పొందేటువంటి ధర్మార్థ కామమోక్షాలు 4 ఏమున్నాయో వీటన్నిటికీ కూడా ఆ శ్రీహరే కారణం అని చెప్తున్నారు. ధర్మార్థ కామమోక్షాలు పొందడానికి ఆ శ్రీహరే కారణం నాయన. కాబట్టి ఆయన పాదాలను సేవించు సుమా నీవు. తత్తాత గచ్చ వెళ్ళు, భద్రంతే నీకు భద్రమవ్వాలి కాక. తపస్సు చేయడానికి ప్రదేశాన్ని చూపించాలి కదా. తపస్సు చేస్తాను అన్నాడు, చేయడానికి ప్రదేశాన్ని చూపించాలి. యమునాడాస్తటం శుచి, యమునా నది తీరానికి వెళ్ళు. అక్కడ పుణ్యం మధువనం, మధువనం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశాన్ని నీకు చెప్పడానికి కారణం తెలుసా? సాన్నిధ్యం నిత్యదా హరేహే, అక్కడ హరి సాన్నిధ్యం ఎప్పుడూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. అక్కడికి వెళ్ళి స్నాత్వా అనుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే కృత్వోచితాని నివసన్ ఆత్మన కల్పితాసన. ముందు నువ్వు స్నానం చెయ్యి. స్నానం చేసిన తర్వాత ఎందులో? కాళిందీ నది, కాళింద్యా సలిలే శివే, ఆ నదిలో స్నానం చేసి కృత్వా ఉచితాన్ని నివాసం చేసుకోవడానికి ఉచితమైనటువంటి విషయాలంతా కల్పనం చేసుకో. చక్కగా ఆసనాన్ని కల్పించుకో. నిజానికి ఈ విషయం ఎక్కడున్నదండి? భగవద్గీతలో కూడా ఉన్నది కదా. చక్కగా ఇలా కూర్చోవాలి, తల మెడ వెన్నెముక సమానంగా ఉండాలి. సమం కాజ శిరోగ్రీవం అని కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ధ్యానం ఇలా చేయాలి నాయన, అలా వంగిపోయినట్టు ఉండకూడదు. చక్కగా ఉచితాసనంలో కూర్చుని మనస్సుని పరమాత్ముడి మీద కేంద్రీకరించి ప్రాణాయామం చేసి మనస్సుని నిర్మలంగా చేసుకోవాలి. ప్రాణాయామేన త్రివృత అంటే రేచక కుంభక పూరకాది విధానాల్లో ప్రాణాయామం చేసి మనోమలాన్ని నివారణం చేసుకోవాలి. గొప్ప గొప్ప మహర్షులు కూడా తపస్సు చేయాలంటే ముందు ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తారు. ప్రాచీనమైన కాలంలో భారతీయులు ఎక్కువగా ప్రాణాయామాన్ని అభ్యాసం చేసేవారు. వివేకానందుడు అంటాడు, మా భారతదేశంలో ఏ నదీ తీరంలో పొద్దున సాయంత్రాల్లో చూసినా ప్రాణాయామం చేస్తూ ఉండే యోగ సాధకులు కనిపించేవాళ్ళు పూర్వం అనేవాడు. ఇప్పుడు లేరని ఆయనకి తెలుసు, అంటే ఆయన కాలానికే లోపించారు. కానీ అలా ఒకనాడు ఉండేది. దానివల్ల ఏమవుతుంది అలా ప్రాణాయామం చేయడం వల్ల అంటే? దీర్ఘాయుష్షు పెరుగుతుంది. దహ్యంతే ధ్మాడమానానాం ధాతూనాం హి యథా మలాహ. బంగారం వెండి మొదలైన ధాతువుల్ని కాల్చడం వల్ల వాటిలో ఉన్న మురికి నష్టమైపోయి ఎలా పవిత్రమవుతాయో అలాగే మన ఇంద్రియాలలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా ప్రాణాయామం అనే అగ్ని చేత కాల్చబడి జీవుడు శుద్ధుడవుతాడు. అందుకే అట్లా ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలని చెప్తారు. ఈ ప్రాణాయామం కూడా 2 రకాలుగా ఉంటుంది. సగర్భ ప్రాణాయామం, అగర్భ ప్రాణాయామం అంటారు. అంటే ఒక మంత్రాన్ని జపిస్తూ చేసే ప్రాణాయామం. దీనివల్ల తొందరగా శుద్ధవుతారు. కానీ ఇది గురువు ద్వారా ఉపదేశం పొంది చేయాల్సినటువంటిది. అగర్భ ప్రాణాయామం ఉన్నదే, ఇది యథాశక్తి తన శక్తి కొద్దీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా 2 ప్రాణాయామాలు ఉన్నాయ్యా. శనై వ్యుదస్యాభిధ్యాయేన్ మనసా గురుణా గురుం అన్నాడు. గురుణా గురుం అంటే గురువులకి గురువుని అర్థం కాదు. గురుణా అన్న మాటకి ధైర్యంతో కూడిన ప్రవర్తనతో తండ్రి అయినటువంటి గురువు అంటే తండ్రి అని అర్థం. తండ్రి అయినటువంటి శ్రీహరిని చక్కగా ధ్యానించు సుమా. ఇలా నువ్వు చెయ్యి. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదనే క్షణం. ప్రసాదాభిముఖం, నీ వైపు ప్రసన్నమైన దృష్టితో చూస్తున్నట్లుగా ముందు ఆయన్ని ధ్యానం చెయ్యి. సునాసం, చక్కటి నాసిక కలిగిన వాడిగా భావన చెయ్యి. చారు కపోలం సురసుందరం, మంచి బుగ్గలు ఉన్నవాడిగా భావించు. తరుణం రమణీయాంగం అరుణౌష్ఠేక్షణాధరం. తరుణం అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి వయసులో ఉన్నవాడు, మంచి శోభతో కలిగిన అంగములు ఉన్నట్టివాడు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడి రంగుతో ఉన్న పెదముల వంటివాడు. ప్రణతాశ్రయణం దృండం శరణ్యం కరుణార్ణవం. నమస్కరించిన వాడికి ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు, కరుణకు సముద్రుడు అని చెప్పారు. శ్రీవత్సాంగం ఘనశ్యామం. శ్రీవత్సాంగం, ఆయన హృదయంలో శ్రీవత్సం అనేటువంటి చిహ్నం ఉంటుందని చెప్తారు కదండి. కౌస్తుభం మణి. శ్రీవత్సం అంటే గుర్తు. అంటే మనకి పుట్టుమచ్చలు ఎలా ఉంటాయో విష్ణుమూర్తికి కూడా ఆ హృదయంలో శ్రీవత్సం అనే గుర్తు ఉంటుంది. ఆ గుర్తు చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా అండి. మనం అనుకునేటువంటిది ఏదీ కాదు అక్కడ. దక్షిణావర్త శ్వేతరోమావళి విశేష అంటారు. కానీ అది చాలా అందంగా ఉంటుందట. కుడివైపు వచ్చినటువంటి తెల్లని వెంట్రుకలు ఆ గుర్తులో ఉంటాయట. అదేం చిత్రమో, కానీ అది చూడడానికి చాలా బాగుంటుంది.
అట్లాంటి గుర్తు, ఆ శ్రీవత్సం అనే గుర్తు విష్ణుమూర్తికి మాత్రమే ఉంటుంది. ఘనశ్యామం, నీలమేఘంలో ఉన్నటువంటి రంగు కలిగిన వాడు. పురుషం వనమాలినం, వనమాలి వేరు, వైజయంతిమాల వేరు. విష్ణుమూర్తి 2 మాలలో వేసుకుంటాడు. వనమాల అంటే పువ్వులు తులసి దళాలు రెండూ కలిపి కట్టింది. వైజయంతిమాల అంటే కేవలం పద్మములు మాత్రమే కట్టింది. ఇలా రెండులో భేదాలున్నాయి. ఈ వనమాలను వేసుకున్నటువంటి వాడు సుమా శంఖ చక్ర కథాపద్మై అభివ్యక్త చతుర్భుజం. స్వామి యొక్క రూపం చెప్తున్నాడు. శంఖము చక్రము గదా పద్మము ధరించి చతుర్బాహువుల్లో విలసిల్లుతున్నటువంటి ఆ స్వామిని హృదయంలో ధ్యానం చెయ్యిన ఆయన. అభివ్యక్త చతుర్భుజం. కిరీటినం, కిరీటం కలవాణ్ణి. కుండలినం, మకర కుండలములు గలవాడిని. కేయూర వలయాన్వితం, భుజహారాలు ఒప్పిన వాడిని. కౌస్తుభాభరణ గ్రీవం, కౌస్తుభమణి కలిగినటువంటి వాడిని. చక్కటి గ్రీవం అంటే మెడగలిగిన వాడిని. పీత కౌశేయవాససం, పట్టు పీతాంబరాలు పచ్చటి వాటిని ధరించిన స్వామిని. కాంచీ కలాపపర్యంతం లసత్కాంచననూపురం, నడుము వరకు వేలాడుతున్నటువంటి చక్కటి ఆభరణాలను ధరించిన వాణ్ణి. దర్శనీన తమం శాంతం మనోనయనవర్ధనం, చూస్తేనే శాంతి కలిగించేటువంటి వాడిని, శాంతప్రదుణ్ణి. మనోనయనమునకు, మనస్సుకి ఆనందాన్ని కలిగించేటువంటి వాణ్ణి. పద్భ్యాం నఖమణిశ్రేణ్య విలసద్భ్యాం సమర్చతాం, హృత్పద్మకర్ణికాధిష్ణ్యమాక్రమ్య ఆత్మని అవస్థితం. పాదములకు గోరులు అనేటువంటి మణుల చేత వెలుగులు విరజిమ్ముతున్నటువంటి వాడిని. హృదయ మధ్యంలో ఉన్నటువంటి వాడిని. స్మరమానం, నవ్వుతున్న వాడిని. అభిధ్యాడేది, సానురాగావలోకనం, నిన్ను ప్రేమతో చూస్తున్నటువంటి వాడిని నువ్వు ధ్యానం చెయ్యి అని ఉపదేశం చేశాడు. అంతటి నారదుడి నుంచి ఇలాంటి ఉపదేశం అందితే ఆయనకు ఎలా అనిపిస్తుందండి? ఖచ్చితంగా ఈయన్ని చూసి తీరాలనుకున్నాడు. సరిగ్గా దీన్నే పోతన గారు కూడా తెలుగు పద్యాల్లో అలాగే చెప్పారు. అది కూడా వినడానికి బాగుంటుందని కనుక ఒకసారి చెప్పుకుందాం. ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండు. ఇంతకుముందు నేను చెప్పిన అర్థమే ఈ పద్యం మొత్తంలో ఉంటుంది కనుక అలాగే ఒకసారి అది చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంది. ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండును, స్నిగ్ధ ప్రసాననేక్షుండును, సురుచిర నాసుండును, శుభ్రూయుగుండును, సుకపోలతలుండును, సుందరుండును, హరి నీల సంశోభితాంగుండు తరుణుండు, అరుణావలోకనోష్ఠాధరుండు, కరుణా సముద్రుండు, పురుషార్థ నిధిజును, ప్రణతాశ్రయుండు, శోభనకరుండు. సంస్కృతంలో ఏదేది చెప్పారో దానిని అలాగే ఏమాత్రం తప్పించకుండా ఇక్కడ పోతన గారు రాశారు. ప్రణతాశ్రయుండు, అదే కదా మనం అనుకున్నది. నమస్కారం పెట్టిన వాడికి ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు. లలిత శ్రీవత్స లక్షణ లక్షితుండు, మధురమైనటువంటి శ్రీవత్స చిహ్నంతో ఉన్నటువంటి వాడు. సర్వలోక శరణ్యుండు, అన్ని లోకాలకు శరణమైన వాడు. సర్వసాక్షి, పురుష లక్షణయుక్తుండు. అందుకే పురుషేషు స్త్రియో హిరంభ, పురుషేషు విష్ణు, కావ్యేషు మాఘ కవి కాళిదాస అంటారు. స్త్రీలలో ఉండే లక్షణం ఎవరికి ఉండే? రంభకు ఉంటుందట. ఆమెకి పంచచూడ అని అర్థం. ఆడవాళ్ళకి ఒక కొప్పు ఉంటుంది, కానీ రంభకు ఎంత పెద్ద జుట్టు ఉంటుందంటే 5 కొప్పులు ఉంటాయట ఆమెకి. అందుకే ఆమెని పంచచూడ అంటారు. ఇప్పుడు పిలకలు కూడా లేవు, అన్ని పిలకలే, జడలు కూడా లేవు కదండి. ఆమెకి 5 కొప్పులు, పంచచూడ. అట్లాంటి అప్సరసామ. స్త్రియో హి రంభ పురుషేషు. ఈ కాలంలో ఎవరికి అలాంటి భార్య కూడా దొరకకూడదు, దొరికితే నెంబర్ 1. స్త్రియో హి రంభ పురుషేషు విష్ణు. పురుషుల్లో గొప్పవాడు ఎవడంటే మహావిష్ణువు అట. ఎందుకంటే ఆయన చిహ్నాలు అసామాన్యములు సుమా. మహానుభావుడు, మోక్షకారకుడు నారాయణుడు. కేవలం అట్లా స్మరిస్తే చాలు. ఆయన కాపాడేటువంటి లక్షణం ఉన్నవాడు. పురుష లక్షణయుక్తుండు, పుణ్యశీలి, అసిత మేఘ నిభశ్యాముండు, అవ్యయుండు. అసిత మేఘ నిభశ్యాముండు అంటే నల్లటి నీలమేఘం ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నటువంటి వాడు. ఇలాంటి వాణ్ణి నువ్వు మనసులో నిలుపుకో. పురుషోత్తముని పూజించుచు హృదయగతుండును, సానురాగ విలోకండును, వరద శ్రేష్ఠుండును అగు నారాయణుణ్ణి ఏకాగ్ర చిత్తంబున ధ్యానంబు చేడుచు, పరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్య మంగళస్వరూపంబు చిత్తంబునందగిలిన మరల మగుడనేరదు. అదియునుగాక ఏ మంత్రం వేని సప్తవాసరంబులు పఠించిన ఖేచరులను కనుంగొను సామర్థ్యంబు గలుగు. చెప్తున్నాడు, ఏకాగ్రమైన చిత్తంతో నువ్వు నారాయణుణ్ణి ధ్యానం చేయి. నివృత్తిని కోరేటువంటి మహానుభావులు అంటే ఈ ప్రపంచం నుండి వెనక్కు మరలి తన హృదయంలోనే భగవంతుణ్ణి చూడాలి అనుకునే మహర్షులు ఈ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు.
దీన్ని ధ్యానం చేసిన వాడికి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు సుమా. పైగా ఏ మంత్రాన్ని 7 రోజుల పాటు భక్తితో గనక అనుష్ఠానం చేస్తే, గొప్పదైన తపస్సుగా చేస్తే, ఆకాశంలో తిరిగేటువంటి దేవతల్ని కూడా చూసే సామర్థ్యం కలుగుతుందో అలాంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని జపం చేయి. భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ద్వాదశాక్షరిగా ఋషులు ఉపదేశం చేసే తీరు వేరుంటుంది. ఆ విధానంలో ఉపదేశం చేసి, నాయనా దీన్ని నువ్వు జపం చేయి. అప్పుడు ఖేచరులు, సిద్ధులు మొదలైన వాళ్ళు ఆకాశంలో ఎలా ఉంటారు, వాళ్ళ రూపాలు ఏమిటి నీకు కనబడతాయి. ఎందుకంటే దీనికి అంతటి శక్తి ఉన్నది సుమా. ఈ మంత్రాన్ని నువ్వు అనుష్ఠానం చేయి. ఇంకా ఎలా భావిస్తావో తెలుసా? నేను చెప్పిన విధంగా భావిస్తూ నువ్వు పూజ చెయ్యి. దుర్వాంకురంబుల దుర్వాంకుశ్యాము, గడ్డిపోచ వంటి రంగు కలిగినట్టుగా భావించి దూర్వాంకురాలతో ఆయన్ని పూజ చెయ్యి. జలజంబులను జారు జలజనయనన్ను, కమలమును తీసుకుని కమలాక్షుణ్ణి పూజించు. కమలమును తెచ్చుకొని కమలాక్షుణ్ణి పూజ చెయ్యి. తులసి దళంబుల తులసి కాదాముని, తులసిమాల వేసుకున్నవాడిని తులసిలతో అర్చించు. మాల్యంబులను సునైర్మల్య చరితుని, ఎట్లాంటి మాలిన్యమైన చరిత్ర లేని నిర్మలమైనటువంటి చరిత్ర కలిగిన ఆ మహావిష్ణువుని మాలలతో అర్చన చెయ్యి. పత్రంబులను పక్షి పత్రునింగడు వన్య మూలంబులను నాది మూలఘనుని, పత్రాలతోనూ అలాగే మూలంబులు అంటే కందమూలాదులు ఇవన్నీ తీసుకొచ్చి నైవేద్యాలు పెట్టి ఈ మహానుభావుణ్ణి పూజ చేస్తూ ఉండు. ఈ విధంగా అనేక రకాలుగా నారదుడు చెప్పాడు. ఇంకను భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపముల యందుం కాని, నిరూఢమైన సలిలముల యందుం కాని, సుస్థలములందుం కాని పూజింపవలయున కమలనాభు అన్నాడు. అంటే నారాయణుణ్ణి ఎక్కడ భావించుకోవాలో తెలుసా? హృదయంలో భావించాలని చెప్పాడు, నిజమే. కానీ బయట ఎక్కడ పూజ చేయాలంటే చెప్తున్నాడు. మృత్తికతో ఒక రూపం తయారు చేసి విష్ణుమూర్తిని పూజ చేయవచ్చు. శిలతో ఒక రూపం తయారు చేసి పూజ చేయవచ్చు. దారు రచిత రూపముల యందు కానీ, ఒక మంచి కర్రతో రూపాన్ని తయారు చేసి పూజ చేయవచ్చు. పూరీలో అలాగే కదండి చేస్తారు. సహజంగా మనకి ఇళ్లలో ఈ రాతితో చేసినవి కానీ, లేకపోతే ఇంకోటి మట్టితో చేసినవి కానీ, వీటిని పూజించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే విగ్రహాలు ఇత్తడితో మొదలైన వాటితో కూడా పెట్టుకునే అవసరం లేదు. చెక్కతో ఒక మంచి విగ్రహాన్ని చేసుకుంటే దానికి నిరంతరం నైవేద్యం పెట్టకూడదు అన్న కానీ, ఒకవేళ మనం ఆపత్తిలో పెట్టకపోతే ఇబ్బంది ఉండదు. రోజు షోడశోపచార పూజలు చేయలేనివాడు కాసిన్ని పువ్వులో తులసీ దళాలో విష్ణుమూర్తి చెంత పెట్టి నారాయణ కమలనాభ అని స్మరణం చేసుకుని బయటకు వెళ్ళొచ్చు, నన్ను కాపాడు అని. దానివల్ల ఎప్పుడు దోషం రాదు. అంటే మనకి ముట్టు మైలా ఇత్యాదులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ కాలంలో. అసలు ఇలా పూజ చెయ్యొచ్చు కదా అని చెప్పాలన్న భయమే. ఎందుకంటే దీన్ని పెట్టుకుని చెప్పాడు కదా ఏది అంటదులే అని చెప్పి ఎలా అంటే అలా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అదొక బాధ. అయినప్పటికీ కూడా చెక్క విగ్రహాన్ని పెట్టుకుని చేయడం వల్ల కొంత దోషం అంటకుండా ఉంటుంది. సలిలములో ఎందు కానీ అన్నాడు. నీటి ఎందు అప్పటికప్పుడు ఆవాహన చేసి, మనకి పూజలు చేసుకునేటప్పుడు పురోహితులు అందుకే కలశం పెడతారు. నీళ్లలో ఆవాహన చేసుకుని అప్పటికప్పుడు పూజ చేసుకోవచ్చు. సుస్థలములందు కానీ అంటే పుణ్యక్షేత్రాల్లో వెళ్ళి అక్కడ విగ్రహాలేం పెట్టుకోకలేదు. పుణ్యక్షేత్రాల్లోకి వెళ్తే మనస్సులో భగవంతుడిని తలుచుకుంటే అక్కడ ఆ ఫలితం వచ్చేస్తుందని చెప్పారు. ఆ కమలనాభుణ్ణి ఈ విధంగా నువ్వు పూజించాలయ్యా. ఉత్తమ శ్లోకుండకు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబుల చేతన్ అచింత్యముగా నెద్ది చేయున్ అద్ది హృదయగతంబుగా ధ్యానంబుంచేడదగు. విష్ణుమూర్తిని ఎట్లా ధ్యానం చేయాలట చెప్తున్నాడు. ఉత్తమ శ్లోకుడు అంటున్నాడు. అంటే పవిత్రమైన చరిత్ర కలిగినటువంటి కమలనయనుడు ఆ మహావిష్ణువు. ఈయన నిజమాయా స్వేచ్ఛావతార, నిజమాయా మంచి మాట అన్నాడు. ఆయన యొక్క మాయ చేత స్వేచ్ఛగా తాను ధరించినటువంటి రూపముల చేత. జన్మలు 2 రకములుగా ఉంటాయి కదండి. కర్మజన్మ, కారణజన్మ అని 2 ఉంటుంది. మనది కర్మజన్మ అంటే మనం వద్దన్న అనుభవింపవలసిందే. వాళ్ళది కారణజన్మ, ఒక పని నిమిత్తంగా శరీరం తీసుకుని అయిపోయిన వెంటనే విడిచిపెడతారు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్తారు. ఒక కూలీని వీపు మీద బస్తా మోస్తూ వస్తున్న అతన్ని క్రమంగా యజమాని తన ఇంటి వరకు తీసుకెళ్తూ ఉంటే అడుగుతూ ఉంటాడట, ఈ ఇంట్లోనైనా బస్తా వదిలేయాల్సింది, ఈ ఇంట్లోనైనా వదలాల్సింది అంటాట. యజమాని చెప్తుంటాడు, ఇక్కడ కాదయ్యా, నా ఇల్లు చాలా దూరం ఉంది అంటాట. ఈ కూలి
బస్తాని దించుకోవడానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటాడో అవతార పురుషుడు మొదలైనటువంటి వాళ్ళు భగవంతుడు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి అంత ఉత్సాహం చూపిస్తారు. కానీ మనం అందుకే భయపడుతూ ఉంటాం కదండి. అదే వచ్చినటువంటి చిక్కు. మహాభారతంలో ఘటోత్కచుడు చచ్చిపోయినప్పుడు కృష్ణ పరమాత్ముడు నాట్యం చేస్తాడు, చాలా ఆనందంతో నాట్యం చేస్తాడు. ఘటోత్కచుడు వాస్తవానికి పాండవ పక్షం కదండి. ఆయన చచ్చిపోతూ కూడా 1,00,000 మందిని చంపి చచ్చిపోయాడు ఘటోత్కచుడు. ఆయన శరీరం అలా పడిపోతూనే దాని కింద 1,00,000 మంది కౌరవసేన నలిగిపోయింది. పడిపోయేటప్పుడు చూశాడు, నేను నా వైపు పడితే, నా వాళ్ళ వైపు పడితే నా వాళ్ళు చనిపోతారు, ఎలాగైతే యుద్ధంలో వీరున్నై ప్రాణాలు పోగొట్టుకుంటున్నాను కదా, కాబట్టి కౌరవ సైన్యాన్ని చంపి చస్తానుగా కానీ కౌరవుల వైపు ఒరిగి పడిపోయాడు. అంత యుద్ధం చేశాడు ఆయన. అట్లాంటి వాడు పడిపోతే కృష్ణుడు దూరంగా రథాన్ని తీసుకెళ్ళి నాట్యం చేస్తున్నట్ట. అర్జునుడు చూశాడు, బావా ఏంటిది, ఎవరైనా చూస్తే నా పరువేం కావాలన్నాడు ముందు. అదేంటి నీ పరువు ఏమిటి అంటే, అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు నువ్వు అయ్యో అభిమన్యు చనిపోయావా అని బాధపడ్డావు. అభిమన్యుడు నా కొడుకే, ఘటోత్కచుడు భీముడి కొడుకే, అంటే మావాడే, ఇలా వాడు చచ్చిపోతే నువ్వు ఎగరచ్చా అని అడిగట. అడిగితే కృష్ణుడు అన్నాడు, ఒరే పిచ్చోడా నీకు ఇంతవరకే తెలుసురా, వాడు పరమక్రూరుడు ఘటోత్కచుడు అనేవాడు. వాడిని నేను ఇన్ని రోజులు చంపకుండా ఉంచింది ఈ యుద్ధం కోసం, మీకోసం నేను వాడిని అట్టే పెట్టాను. వాడు మునుల్ని బాధించాడు, ఎంతోమంది నరుల్ని చంపాడు, మాంసభక్షణ చేశాడు. వాడిని గనక ఇప్పుడు వదిలేస్తే వాడు ఇంకొక రావణాసురుడు అవుతాడు. వాడిని చంపడానికి మళ్ళీ నేను అవతారం తీసుకోవలసి వచ్చేది. ఆ శరీరం తీసుకునేటువంటి బాధ నాకు తప్పింది కదా అని నేను నాట్యం చేస్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్ముడు. అంటే ఒక అవతారం తగ్గించినట్లే కదా, ఎందుకు వచ్చిన ఈ గోల అనుకున్నాడు. అంటే ఈ భగవంతుడికి మనకి భేదం అంత ఉంటుంది భగవంతుడి చర్యల్లో. కనుక నిజమాజా స్వేచ్ఛావతార చరితంబుల చేత, ఆయన చేసినటువంటి చరిత్రలన్నిటినీ తలంచడం చేత అచింత్యముగా నెత్తి చేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు చేయడందకు. ఇంకొక విషయాన్ని దేనిని స్మరించకుండా ఆయన చరిత్రలే ధ్యానం చేయాలి సుమా. మరియున్ కార్యబుద్ధిని చేసి చేజంబుడు పూజా విశేషంబులు, ఆయన్ని తలంచి చేసేటువంటి పూజా విశేషాలు వాసుదేవ మంత్రంబున, వాసుదేవ మంత్రాన్ని స్మరణం చేస్తూ సర్వేశ్వరుడికి సమర్పించాలి సుమా. ఇట్లా మనోవాక్కాల కర్మాల చేత మనోగతంబగునట్లుగా భక్తియుక్తంబులైన పూజల చేత పూజింపబడి, అనగా మన మనస్సు శరీరము వాక్కు 3 భగవంతుడి యందే అనన్యమైన భక్తితో కుదురుకున్నట్లయితే అప్పుడు సర్వేశ్వరుడు అనుగ్రహిస్తాడు సుమా. సర్వేశ్వరుడు మాయాభిభూతులుగాక సేవించు పురుషులకు. ఎంత మంచి మాట. పూజించడం గొప్ప కాదు. ఇప్పుడు ఇలా పూజ చేస్తూనే వెంటనే ఏదో ఒక పని వచ్చిందని లేచి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అలా ఉండకూడదు సుమా. అది చెప్తున్నాడు. మనోవాక్కాల కర్మంబుల చేత మనోగతం పగనట్లుగా భక్తియుక్తంబుల చేత పూజల చేత భక్తియుక్తంబులైన పూజల చేత పూజింపబడి మాయాభిభూతులుగాక, ఈయన తప్ప ఇంకొకటి లేదు అని పూజించాలి తప్ప అంతా అయిపోయిన తర్వాత ఈయన అని పూజించకూడదు. మన పూజకి భక్తుల పూజకి అదే భేదం ఉంటుంది. జీవితంలో అన్నీ అయిపోయాక భగవంతుడికి పూజ చేయాలని అనుకుంటారు. అందుకే ఒక భక్తుడు ఒక కథ చెప్తారు. ఒక కుక్క దాదాపుగా శరీరం అంతా ఒక గజ్జి వచ్చి చాలా కష్టపడుతోందట, చాలా ఇబ్బందులు పడుతోంది. ఒక చెవు తన యొక్క వ్యాధి వల్ల, కుష్టు వ్యాధి ఇత్యాది అంతా వచ్చి ఆ చెవి కూడా ఊడిపోయిందట. ఇలాంటి స్థితిలో ఆకలి దప్పులతో ఆ కుక్క అటు ఇటు తిరుగుతుంటే ఒకసారి ఎందుకో భగవంతుడికి జాలి పుట్టి వచ్చి అడిగట, వసే ఎన్ని కష్టాలు పడుతున్నావు నువ్వు ఈ భూమి మీద, నీకింత ఇబ్బంది లేకుండా చేసేస్తాను, నా దగ్గరకు వచ్చేస్తావా, నిన్ను ఈ శరీరం నుంచి విడిపించేస్తాను, నీకు గొప్పదైన స్వర్గాన్ని ఇస్తాను అన్నట్ట. అంటే ఆ కుక్క చెప్పింది, ఏమో స్వామి నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఇలా వచ్చేసానో లేదో పక్క వీధిలో ఇంకో కుక్క దీన్ని ఆక్రమిద్దామని సిద్ధంగా ఉంది, నేను రోజు దాంతో యుద్ధం చేస్తుంటే ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏం కావాలని అడిగింది. అంటే మనుష్యుల యొక్క తత్వం ఇలాగే ఉంటుంది. ధర్మరాజు దగ్గరికి కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు రాయబారం, కృష్ణ రాయబారం చేసేటప్పుడు అంటాడు, బావా యుద్ధం ఆపడానికి, యుద్ధానికి రాయబారం చేయడానికి నేను వెళ్తున్నాను కదా, నువ్వేమంటావు, యుద్ధం చేద్దామంటావా వద్దంటావా అంటాడు. అంటే ధర్మరాజు చెప్తాడు, బావా ఒక మాంసం ముక్కని మధ్యలో పెట్టి, ఒక పెద్ద మాంసం ముక్కని మధ్యలో పెట్టి దాని చుట్టూ 5-6 కుక్కలు గుర్రుమని తిరుగుతూ ఉంటే ఉన్నదో, ఈ రాజ్యం అనే మాంసం ముక్కని పెట్టి
మేమందరం దాని చుట్టూ తిరుగుతున్న కుక్కల్లాగే నాకు నేను అనిపిస్తున్నా అన్నాడు ధర్మరాజు. ఆయన బుద్ధి అది. కృష్ణుడు అన్నాడు, నీ బుద్ధి ధర్మం మీద ఉన్నది నాయనా, వాళ్ళ బుద్ధి శత్రుత్వం మీద ఉన్నది, కాబట్టి ఇది నీకు పొసగేది కాదులే అని భీముడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏం చేయమంటావు బావని. మీకు చిత్రం, భీముడు అర్జునుడు మొదలైన వాళ్ళు కూడా యుద్ధాన్ని ప్రోత్సహించరు. నకుల సహదేవులు ద్రౌపది ప్రోత్సహిస్తారు అనుకోండి, కృష్ణుడు కూడా అదే కావాలి, యుద్ధమే కావాలి. కానీ వాళ్ళ బుద్ధి తెలుసుకోవడానికి అడిగాడు. అందువల్ల సత్పురుషుల బుద్ధులు ఇలా ఉంటాయి. ఎందుకు? అనన్యమైన భావం అనే విషయంలో నేను ఇదంతా చెప్తున్నాను. అనన్యమైన భావం, నారాయణుడు తప్ప ఇంకేమీ వద్దు అనుకునేటువంటి వాళ్ళు. కొంతమంది మహానుభావులు ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పెట్టిన బంగారు కిరీటాలు దొంగలు ఎత్తుకుపోయేవాళ్ళట. ఒక భక్తుడు వచ్చి బంగారు కిరీటం పెట్టి శాలువ కప్పేవాట, ఇంకో దొంగ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళట. వీళ్ళు రెండింటినీ సమానంగానే చూసేవాళ్ళు, ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. అట్లాంటి అనన్య భావం, లోకమంటే విరక్తి, అలాంటి భావంతో సర్వేశ్వరుణ్ణి పూజించాలి. మాయాభిభూతులుగాక అంటే దానికి అర్థం అది. ఇటువంటి మాయలకు లొంగక పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన అభిమతార్థంబు నిచ్చున్. మాయకి లొంగకుండా నారాయణుడికి ఎవరైతే అర్చనం చేస్తారో వాళ్ళకి అన్ని అభిమతములను కూడా స్వామిస్తాడు సుమా. విరక్తుండగు వాడు నిరంతర భావం పైన భక్తి జోగంబునం చేసి మోక్షంబు కొరకు భజించు సుమా. ఆయన మోక్షం కోసమే చెప్పాడు. విరక్తుడైనటువంటి వాడు మోక్షం కొరకు నారాయణుడిని స్మరిస్తాడు అని విన్నాడంతే ధ్రువుడు. మోక్షం కోసమని ఆయన పట్టుకోలేదు, నారదుడు చెప్పాడు. ధ్రువుడు నారదునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి మహర్షి జనసేవ్యంబై సకల సిద్ధులను సంగుచు భగవత్పాద సరోజాలంకృతం పైన మధువనంబునకుంచనియే అన్నారు. ఆ భగవత్పాదములను ధ్యానం చేసేటువంటి మహర్షులు మధువనంలో చాలామంది ఉన్నారట. అలాంటి చోటకి ధ్రువుడు వెళ్ళాడు. వెంటనే నారదుల వారు ఏం చేశారు, ధ్రువుడి దగ్గర పరిస్థితి చక్కబెట్టారు కదా. తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ధ్రువుడి గారి తండ్రి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి, ఏం నాయన ఉత్తాన బాధ, చాలా బాధలో ఉన్నట్టున్నావే, చూస్తే ధర్మార్థ కామమోక్షాలను నీకు ఎలాంటి సంశయం రాలేదు కదా అన్నాడు. అబ్బెబ్బే లేదు, నేనేం తప్పు చేయలేదంటే వెంటనే చెప్పిస్తారు నారదుల వారు. ఆయనకి తెలియదా విషయం, పరీక్షిద్దామని అడిగారు. అడిగితే ఉత్తానపాదుడు చెప్పాట, స్వామి లోకంలో నాలాంటి దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా? స్త్రీ యొక్క చాపల్యం వల్ల లొంగిపోయిన వాడై అత్యంత నీతిమంతుడైన కొడుకుని పోగొట్టుకుని నేను దుఃఖిస్తున్నాను. ఇట్లాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా చెప్పండి మీరు, నేను చాలా బాధపడుతున్నాను అన్నట్ట. నారదుడు సంతోషించాడు. చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నావు కదా, మంచిది. కానీ నీ బిడ్డ ఎంత గొప్పవాడో తెలుసా, నేను చెప్తాను విను. లోకపాలురకి కూడా సాధ్యం కాని అతి గొప్పదైనటువంటి స్థానాన్ని తొందరలోనే పొందబోతున్నాడు సుమా. సామాన్యమైనటువంటి పదం కాదది. నీ కీర్తిని ముల్లోకాల్లో విస్తరింపజేస్తాడు. అలాంటి స్థితికి నిన్ను తీసుకెళ్తాడు ధ్రువుడు, సామాన్యుడు కాడు అని ఇలా చెప్పగానే, ఇది దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతి అంటే విన్నవాడే రాజ్యలక్ష్మి మనాదృత్య. ఇక రాజ్యం మీద కూడా కాంక్షని విడిచిపెట్టి పుత్రమేవ అన్వచింతడది. ఏ ధ్రువుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి నిరాకరించాడో ఆ పుత్రుడి గురించే ఆలోచన చేస్తున్నాడు. నారాయణుడి అనుగ్రహం అంటే అది కదండి, పరితాపం. ఏదో వశీకరణ మంత్రం వేసినట్టు మనిషి లొంగడం కాదు, తన తప్పుని తాను తెలుసుకుని పుత్రుడి మీద ప్రేమతో విలపిస్తున్నాడు. తత్రాభిషిక్త ప్రయతస్థాముపోష్య విభావరీం సమాహిత పర్యచరత దృశ్యాదేశేన పూరుషం. ఒక పక్క ధ్రువుడేం చేశాడు, స్వామి ఇలా చెప్పారు గురువుగారు, నేను ఇలాగే చెయ్యాలని వెళ్ళి వెంటనే బుడుంగుమని ఒక మునుగు మునిగాడు మధువనంలో ఉన్న సరస్సులో. ఆ రాత్రే స్నానం చేసేట. స్నానం చేసి పవిత్రుడై ఉపవాసం వ్రతాన్ని మొదలుపెట్టాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఉపవాసం మొదలుపెట్టాడు, ఉపవాసం చేసి నారద మహర్షి ఆదేశించిన విధంగానే ఏకాగ్రమైన హృదయంతో నారాయణుడిని మనసులో పూజ చేస్తూ కొన్ని నియమాలు పాటిస్తున్నాడు. ఆ నియమాలు ఎలా ఉన్నాయి, త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన. ఉపవాసం చేస్తూ 3 రాత్రులకు ఒకసారి వెలగపళ్ళు రేగిపళ్ళు కొన్ని తింటున్నట్ట. ఆయన 3 రోజులకు ఒకసారి తింటూ ఉపవాసం చేశాడు. మనం రోజుకి 3 సార్లు తింటూ ఉపవాసం చేస్తాం కదండి. కుదిరితే ప్రవచనం అప్పుడు కూడా ఏముండదు. త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన ఆత్మవృత్యనుసారేణ మానం నిన్యేర్చజన్ హరిం
అన్ని కాలాలలోనూ పూజిస్తూ నెల రోజులు గడిపేట. ఆ విధంగా ద్వితీయంచ తథామాసం, రెండవ మాసం క్రమంగా వచ్చిందట. అప్పుడు షష్ఠేర్భక దినే, 6 రోజులకు ఒకసారి కాసింత తినడం మొదలుపెట్టాడు. ఏమిటి? తృణ పర్ణాదిభిశీర్ణై కృతాన్న అభ్యర్చడద్విభం, రాలిపోయినటువంటి ఆకులు, ఎండుగడ్డి వీటిని మాత్రం ఆహారంగా స్వీకరించి నీటిని తాగుతూ రెండవ మాసం చక్కగా తపస్సు చేశాడు. సర్వకాలాల్లో ఇక నారాయణుణ్ణి పూజించడం తప్ప ధ్రువుడికి ఇంకో పని లేదు. నువ్వు రావాలి, నాకు వరం ఇవ్వాలి, ఎందుకంటే మా గురువుగారు చెప్పారు, నారదుల వారు, ఖచ్చితంగా నువ్వు రావలసిందే అని ఆయన పూజ చేస్తున్నాడు. తృతీయం చాన జన్మాసం నవమే హని, 3వ మాసం రాగానే 9 రోజులకు ఒకసారి కాసింత ఆహారం తీసుకోవడం మొదలు. ఆహారం అంటే ఏమిటి? అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధిన అన్నాడు. అభక్ష అంటే 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రమే తీసుకుంటూ తపస్సు చేశాట. ఆ విధంగా అనయత్ అంటే గడిపాడు. ఎలాగా? సమాధిన, ఏకాగ్రమైన బుద్ధితో నిరంతరం ధ్యానం చేస్తూ గడిపాట. చతుర్థమపి వై మాసం ద్వాదశే అని క్రమంగా 4వ మాసం వచ్చింది. ఈ 4వ మాసంలో 12 రోజులకు ఒకసారి నీటిని తీసుకుంటూ వాయువుని పీలుస్తూ గడిపేట. అంటే వాయువుని కూడా నిరోధం చేసే స్థితికి ఆ ధ్రువుడు చేరాడు. ప్రాణాయామంలో ఒక రహస్యం ఉంది తెలుసా అండి? మనం ఒక ముక్కుతో గాలి పీల్చి కాసింతసేపు ఊపిరి బిగబట్టి తర్వాత గాలి విడుస్తాం కదండి. కానీ ప్రాణాయామం బాగా అభ్యాసం అయిపోతే మీకు చేతి సహాయం లేకుండానే కుడి ముక్కుతో మాత్రం గాలి పీల్చవచ్చు, ఎడమ ముక్కుతో గాలి వదలవచ్చు. అలాగే ఈ చేతి సహాయం లేకుండానే కేవలం ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతో వదలవచ్చు, అసలు గాలే పీల్చుకోకుండా ఉండవచ్చు. అలాంటి స్థితి ప్రాణాయామం బాగా చేయగా వస్తుంది. ధ్రువుడు ఇప్పుడు నేను ఇది చెప్పడానికి విజ్ఞాన ప్రదర్శన కోసం చెప్పలేను నేను ఈ మాటలు. ధ్రువుడి స్థితి మీకు చెప్పడం కోసం చెప్తున్నాను. ధ్రువుడు 4 మాసాలలో ప్రాణాయామాన్ని బాగా అభ్యాసం చేసి యోగి అయ్యి వాయుభక్ష అంటే వాయువును కూడా నిరోధించి 12 రోజులకు ఒకసారి గాలి పీల్చే స్థితికి వచ్చాడు. వాయుభక్ష జితశ్వాస, నేను అబద్ధం చెప్పలే, తర్వాతే చెప్తున్నాడు. శ్వాసను కూడా జడించాడు. శ్వాసను జయించడం అంటే ప్రాణములను జడించడం అని అర్థం. ఇక్కడ ధ్యాయం దేవం అధారడిత్, అలాంటి తీవ్రమైనటువంటి నిష్ఠ చేత భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకొని ధ్యానం చేస్తున్నాడు. పంచమే మాసి అనుప్రాప్తే జితశ్వాస నృపాత్మజ ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌస్థాణు రివాచల. 5వ నెల రాగానే చివరికి ఆ కొద్దిగా ఊపిరిని కూడా పీల్చడం మానేశాట. అలా నిశ్చలంగా స్వామిని ధ్యానం చేస్తున్నాడు. పర్వతంలాగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉండి ఆ అక్షర పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తున్నాడు ధ్రువుడు. ఈ స్థితి ఎన్ని జన్మల పుణ్యమో తెలుసా అండి? అంత సులభంగా రాదు. మీరు హిరణ్యకశిపుడి తపస్సు చూశారు కదా, 100 దివ్యవత్సరాలు తపస్సు చేసి వాడు దిక్కుమాలిన కోరికలు కోరుకున్నాడు. ధ్రువుడు కేవలం 6 నెలలే తపస్సు చేశాడు. ఇప్పుడు 5 నెలల తపస్సు చెప్పాం. ఇలాంటి స్థితి రావడానికి వాళ్ళ పూర్వజన్మలు కారణమై ఉంటాయి. పెద్దవాళ్ళు ఒక కథ చెప్తూ ఉంటారు. ప్రమాణం నేను చూడలేదు, కానీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి గాథ. నారదుడు అడిగాట ఒకసారి, ఏం స్వామి నువ్వు మహర్షులు చాలా కాలం తపస్సు చేస్తే ఎప్పటికో కనబడతావు, ఆ పిల్లవాడు 6 నెలలు తపస్సు చేస్తే కనపడ్డావు, ఇదేమైనా న్యాయమా అని అడిగేట. ఇలా చేయొచ్చా అని అంటే, కృష్ణ పరమాత్ముడు ఒక చోటకి తీసుకువెళ్ళి ఆ అస్థిపంజరాన్ని చూసావా నారద అన్నట్ట. ఒక అస్థిపంజరం నీళ్లలో బాగా నానిపోయి కేవలం అస్థులు మాత్రమే మిగిలి బొటనవేలు మీద అలా నిలబడి ఉన్నదట. చూశాను ఒక అస్థిపంజరం అన్నట్ట. అనగానే మరొక చోటకి తీసుకువెళ్ళాడు. చుట్టూ మంటలు నిర్మించుకుని, అగ్ని నిర్మించుకుని, మధ్యలో శల్యావశిష్టమైన దేహం అంటే కేవలం ఎముకలు మాత్రం ఉన్న అస్థిపంజరం ఇంకోటి కనిపించిందట. ఇది చూసావా అన్నట్ట. చూశాను అన్నట్ట. మరొక చోటకి తీసుకువెళ్తే పడిపోయే విధంగా ఒక నదీ తీరంలో ఉన్న చెట్టు, అంటే ఒక్క వేరు మీద ఆ చెట్టలా ఆగి ఉంది, కొంచెం ఏదైనా జరిగితే ఆ చెట్టు పడిపోతుంది. అలాంటి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న ఇంకొక అస్థిపంజరం కనిపించిందట. ఈ 3 చూపించిన తర్వాత కృష్ణుడు అడిగాట, ఇవన్నీ ఏమిటి అని అన్నట. అంటే ఎవరో ఋషులు నీకోసమే తపస్సు చేస్తూ అలా అయిపోయారు అన్నట. అంటే ఆ 3 ఋషులు ఎవరో కాదు, పూర్వజన్మలో ధ్రువుడు అని చెప్పేట విష్ణుమూర్తి. అంటే ఎంత తపస్సు చేస్తే కనపడాలండి?
ఇలా పిలిస్తే అలా వచ్చేసాడు, పిచ్చివాడా ఏమన్నా. అందుకే అక్కడేమన్నాడు, అవిపక్వ కషాయాణం దుర్దర్శోహం కుయోగినాం. నారదుడి పూర్వజన్మలో విష్ణుమూర్తి చెప్పినటువంటి మాట. పుణ్యం పండనటువంటి వాడికి, కర్మ విపాకం కలగనటువంటి వాడికి నన్ను చూసేటువంటి యోగ్యత దక్కదయ్యా. టీవీల్లో కూర్చుని చర్చలు చేస్తే భగవంతుడు కనబడడు. ఎముకలు బయటకు వచ్చి జన్మం పోతున్నా కూడా వాళ్ళకి కనపడలేదంటే ఇలా పిలిస్తే అలా వచ్చి కనబడతాడా? మీకు ఈ సందర్భంలోనే మహావతారు బాబా జీవితం మీకు తెలుసు కదండి. మహావతారు బాబా గారి జీవితం, ఆయన జీవితంలో ఒక విశేషం జరిగింది. లాహిరి మహాశైలు అని ఒక క్రియాయోగి ఉండేవారు, చాలా గొప్పవారు. ఆయనకి ఒక వరం ఇచ్చారు. వాళ్ళ గురువు గారు మహావతారు బాబా గారు ఒక వరం ఇచ్చారు. నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుంటే నేను ఎప్పుడు కనబడతాను అని చెప్పారు. అలా చెప్పారో లేదో ఈయన కొంతమందికి చెప్పారు ఆ విషయం. మా గురువుగారు అనుగ్రహం నాకుంది అంటే, ఇవన్నీ అబద్ధాలండి, ఏమీ లేవని వాదించడం మొదలుపెట్టాడు ఒక వ్యక్తి. అలా వాదించగానే వెంటనే ఈయన ఉద్రేకం తట్టుకోలేక తన గురువుగారిని స్మరణం చేశారు. వెంటనే ఆ మహనీయుడు ప్రత్యక్షమై కనబడ్డారు. కనబడగానే అయ్యో తప్పైపోయిందండి, మన్నించండి, ఈ రోజు నుంచి నేను బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఈ లాహిరి మహాశయులతో అంటే ఈ శిష్యుడితో అన్నారు, ఇక మీదట నేను నీకు ఇచ్చిన వరాన్ని క్యాన్సిల్ చేస్తున్నానయ్యా అన్నాడు. ఎందుకంటే రేపు ఇంకోటి వచ్చి అడుగుతాడు, అప్పుడు కూడా నేను ధ్యానంలో ఉంటే నీ గురించి దాన్ని మార్చుకుని రావాలి. ప్రపంచంలో వాడి యోగ్యతని వాడి కర్మని అనుసరించి వాడి బుద్ధి పనిచేస్తుంది. ఇలా పిలిచిన వాడి కోసం వల్ల నన్ను రప్పిస్తున్నావు అంటే నేనేం చేయాలి? కాబట్టి నేను అనుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అయ్యో పొరపాటుని ఈ పని చేశానని ఆయన అనుకున్నారు. కనుక ఎవడో ఏదో అంటున్నాడని మనం చింతింపవలసిన అవసరం లేదు. మనం ఈ జన్మలో భక్తులు, ముందు జన్మలో ఎలా ఉన్నామో మనకేమెరుక, ఎంత నాస్తికులమైనామో మనకు తెలియదు. వాడి యందు కూడా అవసరమైతే మనం దయనే ఉంచుదాం గాక. ఎందుకు అట్లా చెప్పడం అంటే, ఈ ప్రపంచం మనం సృష్టించింది కాదు. అయ్యో ప్రపంచం అంతా పాడైపోయింది, దేవుణ్ణి ఎవడో తలుచుకోవట్లేదే, ధర్మంగా ఉండట్లేదే. ముందు నువ్వు ధర్మంగా ఉండు, ఆ లోపు నీ ఆయుష్ అయిపోతుంది. వాడెలా ఉన్నాడు నీకెందుకు? నువ్వు చుట్టంలా కూడా రాలేదని చెప్తాను. ఒక క్షణమే ఏదో దారి మధ్యలో అలా వచ్చి కలుసుకుని వెళ్ళిపోతూ ఉంటామే. అట్లాంటి చోట ఇదంతా పాడైపోయింది అనేటువంటి ఈ భావం అంతా మనకెందుకు? నిజంగా అందుకే మా గురువుగారు ఒక మాట చెప్తాడు, నిరంతరం పనిచేసేటువంటి వాడికి పక్కవాడి భావాల గురించి ఏడ్చేటువంటి స్థితి ఉండదయ్యా అంటాడు. వాడి పనేదో వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక ఎప్పుడూ దాని గురించి చింతనం చేయకూడదు. సరే, మొత్తానికి ఇదంతా ఎందుకు చెప్పారంటే, అనేక జన్మ సంసిద్ధిస్తతోజాతి పరాంగతి ఉన్నాడు కదా కృష్ణుడు భగవద్గీతలో. ఒకడికి నేను కనపడ్డాను, సిద్ధి కలిగింది అంటే అది అనేక జన్మల యొక్క అనుగ్రహమేనయ్యా, సాధన వల్ల కలిగిన అనుగ్రహమే అని తెలుసుకో అన్నాడు. ఆ విధంగా సిద్ధి కలుగుతుంది. ఇలాగ సర్వతః మన ఆకృష్య హృది భూతేంద్రియ అశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం. ధ్రువుడు ఎలా తపస్సు చేస్తున్నాడో తెలుసా? అంతటి నుండి తన మనస్సుని సంపూర్ణంగా ఆత్మయందు విలీనం చేసుకున్నాడు. ఇంద్రియములకు కనబడినటువంటి భగవంతుణ్ణి హృదయంలో దర్శనం చేస్తున్నాడు. నాద్రాక్షి కించన నాపరం అంటే ఇక దేనిని గురించి పట్టించుకోవట్లేదట. అలాంటి స్థితిలో ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారజమానస్య త్రయోలోకాశకంపిరే. మంచి మాట. ధ్రువుడు ఇంత దారుణంగా తపస్సు చేయడం వల్ల ఆయన మనస్సు, ఆయన యొక్క జీవభావం మొత్తం భగవంతుడిలో లయమైపోయింది. అంటే ఆయన భగవంతుడు ఒకడే అయిపోయాడు. ఇప్పుడు ధ్రువుడి శరీరానికి పీడ కలిగితే అది లోకమునకు పీడ కలిగినట్లుగా పరిణమించింది. అలాంటి స్థితిని లోకులెవరూ తట్టుకోలేకపోయారు. అంటే ఆయన ఎటు కలిగితే చెదిరితే లోకం కూడా అలాగే కదలాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడింది. యదైకపాదేన స పార్థివార్భక. ఏ ధ్రువుడైతే ఉన్నాడో ఆయన ఒంటి కాలి మీద పార్థివార్భక, రాజుగారి పుత్రుడు ఎలా అన్నాడండి. ఆయన ఒంటి కాలు మీద నిలబడి తదంగుష్ఠ నిపీడిత, అంగుష్టంతో భూమి మీద ఇలా నిలబడి తపస్సు చేస్తున్నట్ట. ఆ మాత్రం బరువుకే భూమి కుంగిపోతుందట. అలాంటి బలాన్ని కలిగి ఉన్నాడు అప్పుడు ధ్రువుడు. ఎలా అప్పుడు చెప్తాడు అక్కడ ఒక మాట, ఒక నావ నదిలో వెళ్తున్నప్పుడు దానిలో ఒక బలమైన ఏనుగు ఎక్కింది అనుకోండి, అప్పుడు ఆ పడవ అటు ఇటు కదులుతూ లోపలికి మునక్కుండా ఎలా ఉంటుందో, ఆ పడవ కదిలినట్లుగా భూమి మొత్తం ఆయన బొటనవేలి పీడ వల్ల బాధపడుతుందట. అంత బలశాలి అయిపోయాడు ధ్రువుడు. ననామతత్రార్థమిభేంద్రధిష్ఠిత తరీవ సవ్యేతరత పదే పదే. సగం ఒకవైపు వంగిపోయింది అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది? పార్వతీ కళ్యాణంలో
దేవతలందరూ ఒకవైపు అంటే భూమి ఒకవైపు కుంగిపోయింది. అప్పుడు అగస్త్యుడిని పిలిచి నువ్వు ఇంకో వైపుకి వెళ్ళవయ్యా, సమానమవుతుందన్నాడు పరమేశ్వరుడు. అలాగా యోగమంతా ఒకచోట ఉన్నప్పుడు భూమి కూడా ధరించలేదు. అలాంటి స్థితి ఒకటి వచ్చింది. తస్మిన్ అభిధ్యాడతి విశ్వమాత్మనః ద్వారం నిరుధ్యాసుమనన్యజాధిజా లోకా నిరుచ్ఛ్వాస నిపీడితా భృశం స లోకపాలా శరణం యజురుహరిం. ఈ విధంగా ఇంద్రియాల ద్వారాలన్నీ కూడా బంధించి నిరోధించి ధ్రువుడు తపస్సు చేయడం మొదలు పెట్టాడు కదా, చేస్తున్నాడు. పోనీ దేవేంద్రుడు చెడగొడదామన్నా అప్సరసకు లొంగే వయసు కాదు కదా, 5 ఏళ్ల వయసు. ఇంకేమి చేయగలడు? జగద్రూపంగా వెలుసున్న శ్రీహరిని తన మనస్సులో ధ్యానం చేస్తున్నాడు. మొత్తం విష్ణుమూర్తే ఉన్నాడన్న జ్ఞానాన్ని అప్పటికి ధ్రువుడు సంపాదించాడు. సమష్టిగా ఐక్యాన్ని పొందాడు. అంటే ఆత్మభావం విశ్వభావం ఒకటైపోయింది. నేను మీతో మొదట్లో వరాహావతార ఘట్టం చెప్పేటప్పుడు మొదటి రోజు మన యందు ఒక అహంకారం ఉంటుంది, విశ్వంలోనూ ఒక అహం ఉంటుంది అని చెప్పాను. మనలో ఉన్న అహం ఈ విశ్వంలో ఉన్న అహంతో ఒకటైపోయిందంటే అప్పుడు భగవంతుడు మనము ఒకటే. అంటే ఆ శక్తి ఈ శక్తి ఒకటైపోతాం. ఒక మహాప్రవాహంలో ఒక కర్ర వేశారనుకోండి, అప్పుడు అదొక భాగం ఇదొక భాగం అని మనకు కనబడుతుంది. కానీ ఈ కర్ర తీసేస్తే అప్పుడంతా ఒకటే అని ఉంటుంది. అలాగే ఈ శరీరమే నేను అనే భావం అంతటా ఉన్న భగవంతుడికి మనకి అడ్డుగా ఉంటుంది. ఈ శరీరమే నేను అనే భావం ఒక కర్ర. ఈ కర్రని ఎప్పుడైతే మనం తీసేస్తామో అంటే ఈ భావం నాశనం అయిపోతుంది. శరీరం నాశనం అవడం కాదు, మనలో ఉన్న ఈ భావం నాశనం అయిపోతే అప్పుడు భగవంతుడు మనం ఒకటైపోతాం. అట్లాంటి స్థితి చెప్పడం చాలా సులభం, పొందడానికి ఎన్నో జన్మలు కావాలి. ఆ స్థితిని ఆయన పొందాట ధ్రువుడు. నారాయణుడి కంటే తాను అభిన్నుడిని దర్శనం చేసేట. అప్పుడు లోకులు లోక పాలకులు కూడా పీడని పొంది నారాయణుడి దగ్గరికి వెళ్ళి శరణు పొందారట. స్వామి, ఈయన సామాన్యుడు కాదు సుమా, నైవం విదామో భగవన్ ప్రాణరోధం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి స్థితిని మేము అనుభవించలేదు. చరాచరస్యాఖిల సత్వధామ్నః విధేహి తన్నో వృజనాత్ విమోక్షం ప్రాప్తావడంత్వాం శరణం ప్రసన్నం. కదిలే ప్రాణుల్లోనూ కదలని ప్రాణుల్లో కూడా ప్రాణ సంచారం ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ధ్రువుడు శ్వాస తీల్చుకోవడం ఆపేశాడు కాబట్టి. ధ్రువుడు శ్వాస తీసుకోకపోతే లోకానికి శ్వాస అందట్లేదు. అట్లాంటి స్థితికి వచ్చాడు ఆయన. కనుక ఇలాంటి పీడ అనేది మేము ఇదివరలో ఎరగని వాళ్ళం సుమా, మా పరిస్థితి అలా ఉంది, అందుకనే మేము నిన్ను శరణ పొందుతున్నాం అనగానే భగవంతుడు చెప్తున్నట్ట, మా భయిష్ట, భయపడకండి రా నాయన, బాలం తపసహ దురత్యజాది. ఇదంతా ఒక చిన్న పిల్లవాడు చేసిన తపస్సు వల్ల వచ్చిన పరిస్థితి. నివర్తడిష్యే ప్రతిజాత స్వధామ. వాడు నాతో ఐక్యం పొందడం వల్లనే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నాడు. విష్ణుమూర్తి స్వయంగా చెప్పాడు. అతడు నాతో స్వయంగా ఐక్యాన్ని పొందాడు. నేను జగత్తంతటా ఉంటాను కనుక ఆ ప్రభావం మీ యందు కూడా కనబడుతూ ఉన్నది. వాడెవడు అంటే ఔత్తానపాది మడి సంగతాత్మ. ఔత్తానపాది అంటే ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు. అట్లాంటి వాడిని తపస్సు నుండి నేను వెనక్కి మరలుస్తాను సుమా. అంటే అతడికి కావలసిన వరాలనిచ్చి అతన్ని అనుగ్రహిస్తాను సుమా, మీరు భయపడకండి అని ఇలా చెప్పగానే ఈ విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఇట్లా అంటున్నాడు. త ఏవముత్పన్న భజా ఉత్సన్న భజా ఉరుక్రమే కృతావనామాహ ప్రజడు స్త్రివిష్టపం సహస్ర శీర్షాపి తథోగరుత్మత మధోర్వనం భృత్యతి దృక్షడాగత. ఎంత మంచి మాట. కృత అవనామాహ చేయబడిన నమస్కారాలు గల వాళ్ళే, అంటే నమస్కారం చేసి స్వర్గాన్ని గురించి వెళ్ళిపోయారట వాళ్ళంతా కూడా. అప్పుడు సహస్ర శీర్షాపి తథో గరుత్మత, అనంతుడైనటువంటి శ్రీహరి గరుత్మంతుడి మీద భృత్య దిదృక్షడాగత, తన సేవకుడు భృత్యుడు అయినటువంటి ఆ ధ్రువుణ్ణి చూడడం కోసం గరుత్మంతుడి మీద మధువనానికి వెళ్ళాడు. వెళ్ళగానే సవైధిజాయోగ విపాక తీవ్రజ హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. ధ్రువుడి పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రపంచం మొత్తాన్ని విస్మరించి హృదయంలోనే కదా ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానంలో విష్ణుమూర్తి ఎలా కనపడుతున్నాడంటే ఒక మెరుపు తీగలాగా మెరిసిపోతూ గొప్పదైన జ్యోతితో ప్రకాశిస్తూ చాలా ఆనందాన్ని ఇస్తూ ఉన్నట. అది చాలా దివ్యమైనటువంటి యోగం, సామాన్యులకు అందేటువంటి యోగం కాదు. అలాంటి యోగంలో ధ్రువుడుండగా ఒక్కసారి వీడిని బయటికి తీసుకొస్తే కానీ నన్ను చూస్తాడు కదా అని ఆయన హృదయంలో ఉన్న విష్ణుమూర్తి ఒక్కసారి మాయమైపోయేట. అరే విష్ణుమూర్తి కనపడటం లేదని అప్పుడు కళ్ళు తెరిచాట ధ్రువుడు.
ధ్రువుడు కళ్ళు తెరవగానే ఎదురుగా తాను ధ్యానించిన రూపంతో విష్ణుమూర్తి కనబడ్డాడు. బహిస్థితం తదవస్థం దదర్శ. ఆ భావంలో మాటలు కూడా రానివాడయ్యాడు. తద్దర్శనేనాగత సాధ్వసహాక్షితౌ అవందతాంగం వినమయ్య దండవత్. ఒక కర్రలాగా విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివ అర్భక. ఎలా చూస్తున్నట్టో తెలుసా? నారదులు వారు ఒక మాట చెప్పారు. నీ వైపు ప్రేమగా నవ్వుతూ చూస్తున్నట్లుగా విష్ణుమూర్తిని ధ్యానించని చెప్పాడు కదా. ధ్రువుడికి అలాగే ధ్యానం చేసి చేసి విష్ణుమూర్తిని ఆ ప్రేమగా చూడటమే అలవాటైంది. ఆయన చూస్తున్నట్టు ఈయన చూస్తున్నట్టు ఆ పిల్లవాడు భావించుకున్నాడు. ఇంకా ఆయన్ని ముద్దు పెట్టుకుంటున్నట్టు, నీవే కదా నాకు తండ్రివని ఆయన్ని కౌగిలించుకుంటున్నట్టు ధ్యానం చేశాడు. ఎందుకంటే తండ్రికి దూరం అయ్యాడు కదా. ఎన్ని జన్మలైనా నీవే తండ్రి అనే జ్ఞానాన్ని తపస్సుతో పొందాడు. కనుక ఇక తండ్రి ఒడిని కూడా మర్చిపోయి జగత్పిత యొక్క ఒడికి అలవాటు పడిపోయినాడు. అంటే జగత్తుకే తండ్రి అయిన నారాయణుడి ఒడిలో ఉండడం అలవాటు చేసుకున్నాడు. కనుక ఆ చూపులతో మాట్లాడడం చేతగాక విష్ణుమూర్తిని ముద్దాడుతున్నట్టు కౌగిలించుకుంటున్నట్టు మనసులో భావన చేస్తుంటే విష్ణుమూర్తి దాన్ని చూసి నవ్వుకున్నట్ట. సతం వివక్షంత మతద్విదం హరి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థిత కృతాంజలిం బ్రహ్మమయేన కంపున పస్పర్శబాలం కృపయా కపోలే. ధ్రువుడి హృదయంలో మాత్రమే విష్ణుమూర్తి లేడు కదండి, అంతటా ఉన్నాడు. ఈ అంతటా ఉన్న విష్ణుమూర్తి ధ్రువుణ్ణి అనుగ్రహించాలని వచ్చినప్పుడు ఈ పిల్లవాడు నన్ను స్తుతించడానికి ఏమీ రానివాడివలే ఉన్నాడు, అంటే భక్తితో ఏమీ చెప్పలేకపోతున్నాడు సుమా అని విష్ణుమూర్తికి అర్థమైపోయింది. అయ్యో ఇలాంటి స్థితిలో ఉన్నాడే ఈ పిల్లవాడు, ఎంత ముద్దుగా ఉన్నాడురా అని కంపు బ్రహ్మమయేన కంపున వేదములన్నిటికీ ఆధారమై ప్రణవనాదాన్ని తన యందు పలికించేటువంటి ఏ శంఖమున్నదో ఆ తెల్లటి శుద్ధమైన శంఖం చేత ఒక్కసారి ధ్రువుడి బుగ్గలొత్తేట. ఆ శంఖంతో బుగ్గలొత్తే అంటే ధ్రువుడి ఎంత పుణ్యవంతుడండి. అందుకే ఒక మాట అంటారు, చక్రం గొప్పదా శంఖం గొప్పదా అని ఒక చర్చ వచ్చింది. ఎందుకంటే చక్రం అందరూ అసురుల సంహారం చేస్తుంది కదా, ఎప్పుడు విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది. విష్ణుమూర్తి చేతిలో ఉంటే అప్పుడు చక్రం గొప్పది అన్నారట. అలా కాదయ్యా శంఖం గొప్పది అని కొంతమంది అన్నారు. ఎందుకు అంటే స్వయంగా విష్ణుమూర్తి యొక్క ప్రాణవాయువు శంఖాన్ని ఊదేటప్పుడు శంఖంలోకి వస్తుంది కదా. విష్ణువు ప్రాణములంటే వేదములే కదా. యస్య నిశ్వసితం వేదాహ. విష్ణువు వేదస్వరూపుడు. ఆ వేదమంతా శంఖం నుండే వస్తుంది. విష్ణోర్ ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత. ఏ విష్ణువు యొక్క శంఖనాదం సమస్త దానములను హరిస్తోందో తం పాంచజన్యం శశికోటి శుభ్రం. కోటి చంద్రుల యొక్క తెల్లదనం మొత్తం ఆ పాంచజన్యంలోనే ఉంటుందట. అట్లాంటి శంఖానికి నేను ప్రణామాలు చేస్తున్నాను అన్నట్ట. అలాంటి శంఖం చేత ఒక్కసారి బుగ్గలు తేట ధ్రువుడివి. అలా చెయ్యగానే అనేక జన్మలు పుణ్యం కదండి అదంతా. అప్పుడు ఒక్కసారిగా ఆయన నుండి గొప్పమైన స్థుతులు వెలువడుతున్నాయి అన్నారు. ధ్రువుడు ఈ విధంగా నారాయణుణ్ణి స్తుతించడానికి సన్నద్ధుడయ్యాడు. భక్తితో నిండిన హృదయంతో స్తుతించడం మొదలుపెట్టాడు. ఎలాగంటే వేదాలలో ఒక మాట ఉంటుంది, ఈ ప్రపంచంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో ఆ ఇసుక రేణువులన్నీ ఎవడైనా లెక్క పెట్టగలిగితే విష్ణుమూర్తి యొక్క మహిమలను వాడు లెక్క పెట్టగలడు అన్నారు. అంటే దాని అర్థం ఆయన మహిమలు అనంతములు సుమా, చెప్పశక్యం కాదు. అలాంటి హరిని ఆయన యొక్క అనుగ్రహంతో అంటున్నట్ట. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. సరిగ్గా ఈ శ్లోకానికి అర్థం తెలుసా అండి? గాయత్రీ మంత్రంలో ఏ అర్థం ఉన్నదో ఆ అర్థమే ఈ శ్లోకంలో ఉన్నది. ఎందుకంటే వేదమయమైన శంఖస్పర్శ కలిగింది కదా, అప్పుడు మొట్టమొదట ఆయన నోటి నుంచి వచ్చేది ఏమిటి? గాయత్రియే రావాలి. అందుకే పొద్దున్నే లేచిన వెంటనే సూర్య భగవానుడి వైపు చూసి ఈ శ్లోకాన్ని గనక మనసా ధ్యానం చేస్తే వాడికి దీర్ఘాయుష్షు వర్చస్సు అని పెరుగుతాయి. అంత గొప్ప శ్లోకం ఇది. యోంతః ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం. ఎవరైతే నా హృదయంలోకి ప్రవేశించి నిద్రపోతున్నటువంటి జ్ఞానమును మేల్కొల్పినాడో ఆ మహాపురుషుడే చేతులు కాళ్ళు మొదలైనటువంటి ఇంద్రియములన్నింటినీ కూడా ఉజ్జీవింపజేస్తున్నాడు. ఉజ్జీవన అనే మాట వాడాలంటే భయంగా ఉంది, ఎందుకంటే కాపీ కొట్టారు కదా ఉజ్జీవ సభలు అంటూ. మళ్ళీ ఇలా పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ చెప్పుకుంటారేమో భయం.
అందుకని చెప్తున్నాను, ఉజ్జీవింపజేస్తున్నాడు సుమా. ఆ చైతన్య జ్యోతి ఎవరుంటే అది నారాయణుడేనయ్యా. అట్లాంటి చైతన్య రూపుడువైన ఓ నారాయణ నీకు నమస్కారం అన్నాడు. ఏకస్త్వమేవ భగవన్, ఉన్నదంతా నువ్వే నారాయణ. ఏ వేదకం సర్వం, వేదమే ఆ మాట చెప్పింది. నారాయణుడే అంతా ఉన్నది. ఇదం ఆత్మశక్య మాయాక్షజ ఉరుగణజ మహదాద్యశేషం. ఇదంతా కూడా నీ మాయాశక్తి చేత కల్పింపబడినది సుమా. ఈ త్రిగుణాల చేతనే ఈ జగత్తంతా ఆవిర్భవించినది. ఈ జగత్తు మిథ్య సుమా అన్నాడు. అంటే వాస్తవిక స్వరూపంలో ఈ జగత్తు సత్యం కాదు అన్నాడు. చాలామంది మాయా అంటే ఏమీ లేదు అని అర్థం తీసుకుంటారు. అంటే మాయా అంటే లేదు అని అర్థం చెప్పడం సరైనటువంటి నిర్వచనం కాదు. నిజం కాదు అని చెప్పడం. లేదు అనడానికి కాదు అనడానికి భేదం ఉన్నది కదండి. అందుకే శ్రీశ్రీ గారు అంటారు, ఉన్నవాడి ఫ్రెంచి కారు మిథ్యంటావా నా ముద్దుల వేదాంతి అంటాడు ఆయన. ఇదంతా మాయా మాయా అంటుంటే లేనివాడి కష్టము ఉన్నవాడి సుఖము మాయంటావుటయ్యా అంటే అది ఆయనకు అర్థం కాకన్నారు అనుకోండి. మాయా అనే పదానికి నిజమైన నిర్వచనం తెలిస్తే ఆయన అలా చెప్పరు. నేనైతే అలాగే అంటాను. ఎందుకంటే మాయ అంటే పరివర్తనం చెందేది అని అర్థం. ఈరోజు ఇలా ఉన్నది, ఒకడు గట్టి ధనవంతుడు అయ్యాడు, ఆ ధనవంతుడు అట్లాగే ఉంటాడని చెప్పడానికి వీల్లేదు. ఈ సృష్టిలో ఎన్ని వేల సంవత్సరాలుగా ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ జన్మలో కటిక పేదవాడు తర్వాత జన్మలో గొప్పవాడు అవుతున్నాడు. పోని జన్మల దాకా వెళ్ళక్కర్లేదు, ఈ జన్మలోనే ఉన్నవాడై పేదవాడైపోయినవాడు ఉన్నాడు కదండి. వేల కోట్లకి అధిపతి అయిన వాడు కొడుకు మోసం చేశాడని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అవునా కాదా? అలాంటి పేర్లు నేను చెప్తే బాగోదు, అలాంటి వాళ్ళంతా ఉన్నారు. మరి అప్పుడు ఇదంతా ఏమంటాం అంటే మాయా. ఇక్కడే దీన్ని అర్థం తీసుకోవాలి. కనిపించేటువంటి నీ సుఖ సౌఖ్యాలు దుఃఖం ఏవి కూడా ఇలాగే ఉండవు సుమా, పరిణమిస్తూ ఉంటాయి. ఈ పరిణమించే జగత్తుకి స్థిరంగా ఉన్నటువంటి నువ్వు ఆధారం నారాయణ, అద్వితీయుడవు, నీకంటే రెండవ వాడు ఎవడూ లేడు. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ లోకంలో కట్టెలలో నిప్పులాగా, లేదా పెరుగులో నెయ్యిలాగా, పాలలో వెన్నలాగా, అలా అర్థం తీసుకోవాలి. మతిస్తే కానీ భగవంతుడు బయటపడ్డా. అందుకే ఉపనిషత్తుల్లో అంటాడు, ఆత్మాన మరణిం కృత్వా ప్రణవంచోత్తరారణం అంటాడు. జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత. పూర్వం యజ్ఞాలు చేయాలంటే కింద ఒక కర్రను ఉంచి పైన ఇలా మథనం చేసే కర్రను ఉంచుతారు. ఈ రెండు కర్రలను రాపిడి చేయడం చేత అగ్ని పుడుతుంది. ఆ అగ్ని చేత యజ్ఞాన్ని చేసేవాళ్ళు. ఇక్కడ ఏం చెప్తారు? ఆత్మనే ఒక కర్రగా భావించమన్నారు, ఓంకారాన్ని రెండవ కర్రగా భావించమన్నారు. అలా జపం చేస్తూ విచారం చేస్తూ మథనం చేస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానాగ్ని స్వరూపుడై బయటకు వస్తాడు. ఆ జ్ఞానాగ్ని ఎప్పుడైతే పుడుతుందో వాటికి మాయాపాశములన్నీ దహనమైపోతాయి. జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి. అనేక జన్మలుగా ఉన్న ఈ సంసార పాశమును వాడు అప్పుడు పోగొట్టుకుంటున్నాడయ్యా. పండితుడైన వాడు ఈ విధంగా ఉంటాడన్నాడు. ఓ నారాయణ, నువ్వు ఈ జగత్తులో అట్లా ఉన్నావు కదా, కట్టెలలో నిప్పులాగా దాక్కునున్నావు. ఎప్పుడు పురాణాల్లో ఈ మాట వస్తుంటుంది, భాగవతంలో ఎక్కువ వస్తుంది. వినేవాడికి ఈ కట్టెలో నిప్పేమిటబ్బా, మనం పెడితే కానీ వెలగదు కదా అని అనుకుంటారు. అంతే కదండి, మామూలుగా వినేవాళ్ళు కట్టెల్లో నిప్పులో ఉండే, కట్టెలో నిప్పు ఉందా, మనం పెడితే కదా వెలుగుతుంది. పాలలో వెన్న అంటే సరే ఒప్పుకోవచ్చు, కట్టెలో నిప్పేమిటి అంటే ఇదే అర్థం అనమాట. యజ్ఞం చేసేటప్పుడు ఇలా మథనం చేస్తారు కదా, అప్పుడు ఇలా పుడుతుందని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నాడు, త్వద్దత్తజా వనుయ ఇదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవనాథ భవత్ప్రపన్న తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృత విదా కథమార్తబంధో అన్నాడు. నిద్రించినటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఏమున్నదో చూడలేడు కదా, మేల్కొన్న తర్వాతనే దీన్నంతా చూస్తున్నాడు. అలాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు నిన్ను ఈ జీవజాలమంతా కనుక్కోలేరు సుమా. అలా చూస్తున్నారు అంటే దానికి కారణం నువ్వే. ఇంద్రియాలని బుద్ధిని ప్రకాశింపజేసేది నీ యొక్క చైతన్యమే. ఆత్మరూపుడమైన నిన్ను ఆశ్రయించిన తర్వాత మహాత్ములందరూ నీ యందు కృతజ్ఞతను చూపిస్తున్నారు సుమా. పైగా నువ్వు కల్పవృక్షం లాంటి వాడివి. శ్రీమన్నారాయణీయంలో ఒక శ్లోకం వస్తుంది, నమ్రాణాం సన్నిధత్తే సతతమపి ఉరస్త్వైరభ్యర్థితానపి అర్థాన్ కామాన్ అజస్రం వితరతి పరమానంద సాంద్రాంగతించ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫల పారిజాతో హరే త్వం క్షుద్రాశ్రయం ఏమది త్వం క్షుద్రం శక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమర్థిం రజోజం
మీకు బాగా అలవాటు ఆ శ్లోకాలు నారాయణీయం చదవడం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ శ్లోకంలో ఎంత అర్థం ఉన్నదో తెలుసా అండి? నమ్రాణం సన్నిధత్తే, ఓ నారాయణ, స్వర్గంలో ఉన్న కల్పవృక్షం ఉన్నదే ఇది ఆశ్రయించిన వాడికి మాత్రమే కోరికలు తీరుస్తుంది. అది అన్ని కోరికలు తీర్చలేదు సుమా. దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నాకు ఇది కావాలి అని అడిగితేనే ఇస్తుంది. కానీ నువ్వున్నావే ఏ కోరికనైనా ఇచ్చేటువంటి కల్పవృక్షానివి. అలాంటి కల్పవృక్షం నువ్వు. అడగకుండానే భక్తుడి మనసులో ఏమున్నదో తెలుసుకుని కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని నువ్వు. అవురా, నిన్ను వదిలేసి వీళ్ళు ఈ అల్పమైన కల్పవృక్షం కోసం పోరాడుతున్నారే, ఎంత మూర్ఖులు ఈ జనాలంటారు. అందుకే శ్రీహరి కల్పవృక్షం వంటి వాడంటే కల్పవృక్షం కూడా లెక్క కాదు స్వామికి. అది ఇంకొక పదంతో మనకి తెలియదని అలా చెప్పడం. మన మనస్సులో ఏది ఉన్నదో ఏది కావాలో ఈశ్వరుడికి తెలుసు. అనుకున్నది ఇవ్వడు, కావలసింది ఇస్తాడు ఈశ్వరుడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. భక్తులకి జన్మ మరణాల నుండి కూడా నువ్వు మోక్షాన్ని ఇస్తావు కదా. కానీ కొంతమంది నీ మాయతో మోహింపబడిన వారై సత్యాన్ని తెలుసుకోలేరయ్యా. ఎప్పుడు మాయతో మోహింపజేస్తాడంటారు. ఎందుకు అని అంటే ఈ మాయ కూడా వాడి యొక్క కర్మ వల్లనే ఉంటూ ఉన్నది. వాడి కర్మ విపాకం అయిపోయాక వాడిని మాయ బంధింపజాలదు సుమా. కానీ అది ఏనాటికి అయ్యేను అంటే భగవంతుణ్ణి శరణు పొందితేనే. మనకు ఒక మాట ఉంది, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు. అట్లాంటి పరిస్థితి భగవంతుడి విషయంలో ఉంటుంది. అందుకే ఒక ఆయన అంటాడు, సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చది దుర్మతి అంటాడు. సముద్ర తీరంలో ఒక ఆయన కూర్చుని అలలన్నీ తగ్గిపోయాక స్నానం చేస్తాను అన్నట్ట. అది ఏనాటికైనా అయ్యేనా? జీవితంలో కష్టాలన్నీ అయిపోయాక భగవంతుణ్ణి తలుస్తాను అన్నట్టు ఒక ఆయన. సముద్రంలో అలలు తగ్గడం ఎలా కుదరదో జీవితంలో కష్టాలు అన్నీ పరిసమాప్తం అవ్వడము కుదరదు. చచ్చిపోయిన తర్వాత కూడా కష్టాలు ఉంటాయి. స్వర్గానికి పోవాలో నరకానికి పోవాలో తెలియదు. వాడి మోక్షం వస్తుందో పుణ్యలోకం వస్తుందో పాపలోకం వస్తుందో తెలియదు. వాడి కష్టాలు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి బ్రతికున్నామని అనుకుంటున్నాం. కానీ నిజమైన జీవితం చచ్చిపోయాకే ఆరంభం అవుతుంది. తెలుసా అండి? ఈ మాట మన పురాణాల్లోనే చెప్పగలరు, ఇంకెక్కడ లేదు. నిజమైన జీవితం నీ చావుతో ఆరంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 100 సంవత్సరాలే ఉంటాం. ఆ స్థితుల్లో ఎంతకాలం ఉంటాం ఎవడికి తెలుసు. అట్లాంటి పరిస్థితి కనుక ఈ శరీరం ఎంతో శ్రమ చేశాక కానీ మనకి రాలేదు. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాజనౌకిగా అన్నారు. ఈ శరీరంలో మనం ఉన్నామంటే భగవంతుడికి ఈ శరీరం రావడానికి ఎంతో డబ్బు కట్టామట. పుణ్యాన్ని వెలగా ఇచ్చి మనం ఈ శరీరాన్ని కొనుక్కున్నామని చెప్తారు. ఇట్లాంటి దేహం వచ్చాక భగవంతుడిని కృతజ్ఞతతో స్మరణం చేయకపోతే మళ్ళీ ఇది వస్తుంది అన్నటువంటి నమ్మిక అనేది లేదు అని చెప్తున్నారు. అందుకే ఈ జనాలు ఉన్నారే ఇతరమైన ప్రయోజనాల కోసం నిన్ను పూజిస్తున్నారు, అంతే తప్ప నువ్వే కావాలి అని ఎవ్వడూ కూడా స్మరణం చేయట్లేదు. ఇది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా అంటాడు. మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక మాట అడుగుతాడు యక్షుడు ధర్మరాజుని, కా వార్త అంటాడు. ఈ లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటాడు. అంటే దానికి ధర్మరాజు చెప్తాడు, కళ్ళ ముందే అందరూ చనిపోతున్నప్పటికీ కూడా తాను మాత్రం ఇక్కడే ఉంటాను అని భావిస్తూ ఉంటాడు. చూసావా మనిషి, అదే అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమయ్యా. ఎంత వయసు వచ్చినా ఒకళ్ళు చచ్చిపోయారంటే అయ్యో పాపం అంటాడు, వీడు ఉండేలాగా ఆ విధంగా మాట్లాడతాడు. ఎలా ఉంటుందంటే ఇదే లోకంలో పెద్ద ఆశ్చర్యం సుమా. నాయనా, ఈ మాయని నిన్నాశ్రయించిన వాళ్ళు మాత్రమే తరిస్తారు. సుఖ దుఃఖాలు అనేవి నరకంలోనూ ఉంటాయి, స్వర్గంలోనూ ఉంటాయి. తెలుసండి, స్వర్గంలో కూడా దుఃఖాలు ఉంటాయట. ఎలాగో తెలుసా? అత్యంత తపస్సు చేసి ఇతను ఒక స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందిన తర్వాత వీడికంటే గొప్పగా ఉన్నవాడు వీడికి కనబడుతూ ఉంటాడు. ఇంత గొప్ప సుఖాన్ని నేను పొందలేకపోయాను అక్కడ కూడా ఏడుస్తూ ఉంటాడట. అందుకే భూమి మీద ఉన్నప్పుడే కుళ్ళు బుద్ధిని విడిచిపెట్టాలి. లేకపోతే ఏదో పుణ్యం వల్ల పైకి వెళ్తే అక్కడ తనకంటే పై వాళ్ళని చూసి ఏడవడం సరిపోతుంది. పైగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అదొక బాధ ఉంది. ఎప్పుడు పొందిన పుణ్యం కొద్దీ అక్కడ ఉన్నప్పటికీ స్థిరంగా అక్కడ ఉండరు. కర్మక్షయం అయిపోయాక మళ్ళీ భూమి మీదకి వస్తారు. దేవతలు వచ్చేటువంటి కాలం ఒకటి ఉంటుంది తెలుసా అండి. యజ్ఞములు యాగాదులు చేసుకుని పుణ్యలోకాలు పొందాక వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ తపస్సులు చేసుకుని ఊర్ధ్వలోకానికి వెళ్తారు. వాళ్ళకు కూడా ఈ భూమియే గతి. భాగవతంలో చెప్తాడు, అయ్యో ఈ భారతదేశంలో భారతవర్షంలో పుట్టిన వాళ్ళది ఎంత గొప్ప భాగ్యం సుమా అంటాడు. ఎందుకు అంటే అందులో కలియుగంలో పుట్టిన వాళ్ళు మహాపుణ్యాత్ములట. దేనికోసం అలాగా అంటే దీనికి ఒక గొప్ప గుణం ఉన్నది. వీళ్ళు
పుణ్యం చేయాలి లేదా పాపమే ఎక్కువ చేయాలి అన్న అల్పాయుష్కులు. పూర్వకాలంలో 1000 సంవత్సరాలు ఉండేవాళ్ళు కాబట్టి అంతకాలం పాపం చేసేవాళ్ళు. కలియుగంలో వాళ్ళ ఆయుష్ తక్కువ కాబట్టి పాపం ఎక్కువ చేయాలన్నా చేయలేరు. మరి పుణ్యము కొంచెం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కలిలో మానసికమైన పాపం పాపం కాదు అని చెప్తారు. అంటే మనస్సులో వీడిని సర్వనాశనం చేయాలి, వీడిని అలా చేయాలి, వాడిని ఇలా చేయాలని అనుకున్నా వెంటనే ఆ పాపానికి ఫలం రాదట. కించిత్తు భగవన్నామస్మరణం చేస్తే ఆ పాపం పోతుందట. పూర్వయుగాలలో అలా చెప్పలేదు, అది మహాపాపంగా చెప్పబడేవాళ్ళు. కలియుగంలో మాత్రం అలాంటి అనుగ్రహం ఉన్నది. పుణ్యము మనసా అనుకుంటే చాలట, పాపం చేస్తే కానీ ఫలితం ఇవ్వదు. పుణ్యం మనసులో అనుకున్నా ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి కాశీ ఉంది. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం. నేను కాశీకి వెళ్తాను, అక్కడ నివాసం ఉంటాను, ఏనాటికైనా నన్ను అనుగ్రహించబోతాడా విశ్వనాథుడి మనసులో అనుకుంటూ ఉన్నారనుకోండి, ఆ కాశీకి వెళ్ళిన పుణ్యం కూడా కొంత లభిస్తుంది. అలానే వెళ్లకుండా ఎగ్గొట్టడం కోసం అనుకోమని ఉద్దేశం కాదు. వెళ్ళాలనేటువంటి తపన మనసులో ఉండి చేయలేకపోయినా ఆ పుణ్యాన్ని అనుగ్రహిస్తారు. ఆ విధమైనటువంటి సౌకర్యం మనకి కలియుగంలో ఉన్నది. పైగా కలియుగంలో నామస్మరణం మాత్రం చేస్తే చాలు. పూర్వకాలంలో యజ్ఞాలు, యాగాలు, కర్మానుష్ఠానాలు చేసి వాటితో పాటు నామస్మరణ చేయాలి. కలియుగంలో ఇవేవి చెయ్యలేకపోయినా నామస్మరణ మాత్రం మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటే భగవంతుడు నిశ్చయంగా అనుగ్రహం చేస్తాడు. ఇది పురాణాల్లో చెప్పినటువంటి మాట. అందుకే ధ్రువుడు ఈ విధంగా అనేక విధాలైన వివేచనతో కూడిన స్తుతి అంతా భగవంతుని చేస్తున్నట్ట. అని స్వామి, నువ్వు రూపంతోనూ రూపం లేకుండా 2 విధాలుగా ఈ జగత్తులో ఉన్నావు. నా అభిప్రాయం ఏమిటో తెలుసా? ఇలా రూపంతో నిన్ను చూసి నీతో ఆటలాడి నిన్ను స్తుతించడంలో ఉండే ఆనందం అనేది నిర్గుణమైన పరబ్రహ్మాన్ని స్వయంజ్యోతిని దర్శించడం కూడా నాకు లేదయ్యా అన్నాడు. అంటే నీ యందే నాకు ఇంతటి ఆనందం ఉన్నదన్నట్ట. ఈ మాటలన్నీ విష్ణుమూర్తి విని ఎంత బుడతడు, ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాడని చాలా సంతోషించాడు. సంతోషించి దగ్గరికి తీసుకుని ముద్దాడట. స్వామి, ఓ ధ్రువుడా, చాలా సంతోషం నాయన, నేను నీకు వరాలు ఇవ్వడానికే వచ్చాను రా. నువ్వు ఎవ్వరూ నీ వంశంలో పొందనటువంటి స్థితిని అడిగావు కదా, దాన్ని ఏమంటారో అసలు నీకు తెలుసా అన్నట్ట. తెలీదు అన్నట్ట. అంటే దాన్నే ధ్రువపదం అంటారా. ఆ ధ్రువపదంలో ఉంటే నువ్వు ఆ ధ్రువుడి ఆ పదం చుట్టూ గ్రహ నక్షత్ర తారాదులు అన్నీ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి సుమా. 7 ఋషులు సైతం నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. అది అలాంటి స్థానం, అది అందరికంటే గొప్ప స్థానం. అక్కడ నిన్ను కూర్చోబెడతా అన్నట్ట. కూర్చోబెడితే నాకేమొస్తుందంటావేమో, ఆ ధ్రువమండలం నాకు ఎదురుగా ఉంటుంది, నువ్వు నన్ను దర్శనం చేస్తూ ఉంటావు ఎప్పుడు అన్నాడు. అలాంటి స్థితిని అనుగ్రహం చేశాడు. అనుగ్రహం చేసి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా చెప్పి, అనగా నువ్వు ఇంతకాలం రాజ్య పరిపాలన చేస్తావు, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుందని చెప్పి ధ్రువుణ్ణి చక్కగా అభినందించి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు. స్వామికి ఎంత భక్తవాత్సల్యం తెలుసా అండి. కర్దమ ప్రజాపతి చరిత్రలో చెప్తాడు. కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తే నారాయణుడు వచ్చి అనుగ్రహం చేస్తాడట. కానీ వెళ్ళిపోతూ కర్దముడు చేసినటువంటి స్థుతుల్ని మనసులో స్మరించి ఆయన కంటి నుంచి బిందువులు నారాయట. అదే బిందు సరోవరం అనే ఏర్పడిందని చెప్తారు. విష్ణుమూర్తి యొక్క నేత్రముల నుండి నీరు జారువాడింది అంటే భక్తుల మీద ఎంత ప్రేమ. అలాంటి వాడు ధ్రువుణ్ణి అనుగ్రహించి అలా వెళ్ళాట. వెళ్ళగానే ధ్రువుడికి విష్ణుమూర్తి దర్శనమైంది కదా, ఇంకప్పుడు జ్ఞానోదయం అయింది అనుకుంటున్నాడు. ఏను షణ్మాసంబుల భజిడించి తత్పాద పద్మచ్ఛాడం ప్రాపించుడు భేద దర్శనుండనైతిని. అకట అంటే అయ్యో, 6 మాసాలు అనేకమైన శ్రమల కోర్చి విష్ణుమూర్తిని స్మరణం చేసి కూడా భేద దర్శనుణ్ణి అయ్యాను కదా అనుకున్నాడు. అంటే అంతా విష్ణువునే అయినప్పుడు మోక్షం కావాలని కోరుకోవచ్చు కదా, అలా కోరుకోలేకపోయానే. ఇదే బాధ భారతంలో అర్జునుడు పడ్డాడు తెలుసా అండి. పాశుపతాస్త్రం పరమేశ్వరుడి నుంచి పొందిన తర్వాత అయ్యో, రుద్రుణ్ణి, ఆదిదేవుణ్ణి, సదాశివుణ్ణి దర్శించిన తర్వాత కూడా నేను ఈ అల్పమైన అస్త్రాన్ని కోరానే, మోక్షాన్ని అడుగుంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. కానీ తర్వాతనే గుర్తొస్తాయి. ఎందుకంటే అదే మాయా, ప్రారబ్ధం సంపూర్ణం కానంత వరకు రావలసింది రాదు కదా. ఇట్టి భాగ్యహీనుండునైన నేను భవనాశకుండైన అతని పొడంగనియు, అంటే భాగ్యహీనుణ్ణి, దురదృష్టవంతుడైన నేను సంసారాన్ని నాశనం చేసి మోక్షాన్నిచ్చే అతన్ని చూసి కూడా నశ్వరంబులైన కామ్యంబులు అడిగితే, నశించిపోయేటువంటి కోరికలనే నేను కోరుకున్నాను.
మోక్షమే కదా నిత్యం, దాన్ని అడగలేదే. ఇట్టి దౌరాత్మ్యంబు ఎందేని గలదే. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడైనా ఉంటుందా? తమ పదంబుల కంటే ఉన్నత పదంబు నొందుదును అని సహింపని చాలని ఈ దేవతల చేత మదీడమది కలుషితంబయ్యే. వాళ్ళకంటే నేను ఎక్కడ గొప్పవాడిని అయిపోతాను అని ఈ దేవతలే నాలో ఇలాంటి మాయని ప్రవేశపెట్టారని దేవతల మీద కోప్పడ్డారట. దేవతలు ఏం చేస్తారు? దేవతలు ధ్రువుడి విషయంలో జోక్యం చేసుకోలేదు. కానీ మోక్షాన్ని అడిగితే దేవతల కంటే గొప్పవాడు అయిపోతాడు కదా. కాబట్టి ఎందుకంటే దేవతలకు కూడా మోక్షం అంత సులభ సాధ్యం కాదు. మళ్ళీ వాళ్ళు కూడా తపస్సు చేస్తేనే మోక్షం వస్తుంది. దేవతలు మనకంటే గొప్పవాళ్లే, మనం పూజింపదగిన వాళ్ళే, సంశయం లేదు. ఇంద్రాది దేవతలు అందరినీ పూజించాలి. కానీ వారు కూడా మోక్షం కావాలంటే తపస్సు చేయాల్సిందే. విష్ణుపదం అనేది అంత గొప్పది సుమా. అందుకే నేను వాళ్ళని మించిపోతానేమని వాళ్ళకి కుళ్ళు సుమా. అందుకే ఇలా చేశారు వీళ్ళని అనుకుంటున్నాడు. నాడు నారదుండు ఆడిన మాట తథ్యంబయ్యే. నారదుల వారు మా గురువుగారు ముందే చెప్పారు, శ్రీహరి మోక్షాన్ని ఇస్తాడు, అదే పొందదగిందని చెప్పారు. కానీ నేను వింటేనా? అది వినకపోయినందువల్ల ఈరోజు నేను చిన్న కోరికతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కదా. అతని వాక్యములు అంగీకరింపగా ఏన అసత్తముండనై ఆయన వాక్యంని అంటే ఆయన మాటల్ని నేను పట్టించుకోకుండా ఉండడం చేత చెడ్డవాడినై స్వప్నావస్థంబుల పొందినవాడు దైవికంపైన మాడించింది భిన్న దర్శనుండగు చందమ్మున. మనం స్వప్నావస్థలో ఉంటే అనేకమైన మాయల్ని ఎలా దర్శిస్తామో, అంటే అనేకమైన విషయాలను ఎలా చూస్తామో, ఆ విధంగా ఈ జగత్తులో భేదాన్ని దర్శించాను సుమా. అంతటా నారాయణుడే ఉన్నాడని దర్శించినప్పుడు నారాయణుణ్ణే పొందాలని నేను కోరుకోవచ్చు కదా. అలా కోరుకోలేకపోయాను. ఆయుర్విహీనుండైన రోగికి ప్రయోగించు ఔషధంబు వలె. యమధర్మరాజు ఒకడికి ఇంత ఆడిష్యు అని రాస్తాడు. ఆ ఆడిష్యు తీరిపోయిందంటే వాడికి ఎంత పెద్ద ఔషధం ఇచ్చినా పని చేయదు. అలా ఆయువు లేని వాడికి ఇచ్చిన ఔషధం ఫలించనట్లే నా యొక్క తపస్సు ఫలించకుండా పోయింది కదా అని బాధపడ్డాడు. కానీ ఆయన కోరిన కోరిక పొందిన స్థితి సామాన్యం కాదు. కానీ ఆయన స్థితి మాత్రం అంత గొప్పగా ఉన్నదట. ఇది ఎలా ఉందో తెలుసా? ధనహీనుండు నృపాలుంచేరి మిగులం దాటిని ఫలాకారమిమ్మని అర్థించిన రీతి. బాగా అతి గొప్ప ధనవంతుడైన రాజు దగ్గరికి వెళ్ళి కొన్ని పళ్ళు నాకు ఇస్తావా అని అడిగినట్లుగా జగత్పతి అయిన నారాయణుడి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న కోరిక కోరుకుని వెనక్కి వచ్చేసానే అయ్యో అని బాధపడ్డట. ఇలా బాధపడి అయినప్పటికీ కృతకృత్యుడు అయ్యాడు కదా గొప్పగా. ఇలా బాధపడుతూ ధ్రువుడు రాగానే ఓ పక్క తండ్రి ఉత్తానపాదుడు ధ్రువుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. నారదుల వారితో సహా అందరు అక్కడ ఉన్నారు. అప్పుడు సవతి తల్లైనటువంటి సురుచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నది. నాయన నువ్వు సామాన్యుడు కాదురా అని అనేకమైన మంచి మాటలు ఆడింది. సునీతి ఆనందానికి హద్దే లేదు. ఉత్తానపాదుడు ధ్రువుడు రాగానే చక్కగా గౌరవించాట. అన్నదమ్ములిద్దరు అంటే ఉత్తముడు అనేటువంటి ఇంకో కొడుకున్నాడు కదా ఉత్తానపాదుడికి. ఆ అన్నదమ్ములిద్దరూ చాలా కాలం కలవకపోవడం వల్ల తమ్ముడు అన్న అంటూ ఆటలాడుకోవడం మొదలుపెట్టారట. బాల్య బుద్ధి ఉంటుంది కదా. అన్నా నువ్వు తపస్సు చేసేవట కదా, విష్ణుమూర్తి నీకు కనిపించాడు కదా అని అడుగుతాట. అవును తమ్ముడు కనిపించాడని మాట్లాడుకున్నారట ఇద్దరు. సరే అలా కొంతకాలం అయ్యాక పౌరులందరూ ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అది విన్న ఉత్తానపాదుడు ఇక ధ్రువుడికి రాజ్యాభిషేకం చేయాలని నిశ్చయం చేసుకుని ధ్రువుడికి రాజ్యాభిషేకం చేసి తాను అడవులకు ఎక్కాడు. ఆ తర్వాత 27,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు ధ్రువుడు. సామాన్యమైన పరిపాలన కాదు, ఎంతో గొప్పగా పరిపాలన చేస్తే ఒకనాడు ఆయన తమ్ముడైన ఉత్తముడు వేటకు వెళ్ళి యక్షుల చేతిలో దెబ్బతిని మరణించాడు. అలా ఇదంతా ఎందుకు కలిగింది? ఒకనాడు ధ్రువుణ్ణి అవహేళన చేసిన ఫలితం. ఆ ఉత్తముడిని వెతుక్కుంటూ సురుచి కూడా వెళ్ళి దావాగ్నిలో దగ్ధమైపోయినది. ఇదంతా తెలిసి ధ్రువుడు యక్షుల మీదకి యుద్ధానికి వెళ్ళి అనేక విధములుగా యక్షుల్ని సంహారం చేసేట. అప్పుడు వాళ్ళ తాతగారు దిగొచ్చి స్వాడంభవ మనువు, నాయనా నువ్వు చేస్తున్నది తప్పురా, ఎవడి కర్మ కొద్దీ వాడు పుడతాడు చనిపోతాడు, వైష్ణవమైన జ్ఞానాన్ని పొంది కూడా నువ్వు ఇలా ఉండడం, కోపాన్ని పోనడం సమంజసం కాదు అంటే తాతయ్య గారి మాట విని యుద్ధాన్ని విరమించి శాంతుడయ్యాట. వెంటనే యక్షులకి అధిపతి అయినటువంటి కుబేరుడు వచ్చాడు. వచ్చి కోపాన్ని పొందడం తప్పే, కానీ పొందిన కోపాన్ని విరమింపజేసుకోవడం అనేది ఎవడి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి కోపించాడంటే అది ఎప్పుడు ముగుస్తుంది? ప్రతీకారం చేశాకే ముగుస్తుంది. కానీ నువ్వు మీ తాతగారు చెప్పిన మాట విని ఆ కోపాన్ని వదిలిపెట్టావు చూసావా, నువ్వు సామాన్యుడు కాదు నాయన, నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అన్నట్ట. అనగానే విష్ణు భక్తి ఎప్పుడు నాకు ఉండాలి, ఈ వరం ఇవ్వన్నట్ట. లోకపాలకుడైన నేను నీకు ఆ వరం ఇస్తున్నాను అన్నాడు కుబేరుడు. ఆ వరాన్ని పొంది
కొంతకాలం గడిచాక తన పుత్రుడైనటువంటి ఉత్కలుడు అనేటువంటి వాడికి రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను తపస్సులోకి వెళ్ళిపోయాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా సునందుడు నందుడు అనేటువంటి విష్ణు పార్షదులు వైకుంఠం నుండి దివ్య విమానాన్ని తీసుకొచ్చారట. తీసుకురాగానే ఈయన ఆలోచన చేశాడు, అసలు నన్ను తపస్సుకు ప్రేరణ చేసిందే నా తల్లి కదా, ఆమెకి విష్ణులోకం దొరకకుండా నాకు విష్ణులోకం ఉంటే ఏమైనా సమ్మతమేనా అన్నట్ట. ఆయన మనసులో అనుకుంటూ ఉండగానే విష్ణుదూతలు కనిపెట్టారు. అదిగో చూడు ఆయన నీ తల్లి నీకంటే ముందు వెళ్ళిపోతుందని చూపించారు. అలా చూపించగానే అమ్మయ్యా అనుకున్నట్ట. అనుకుని విష్ణు భక్తుల్ని చూసిన ఆనందంలో అతిథి మర్యాదలు కూడా చేయడం మర్చిపోయాడు. ఆ ప్రేమలో, నారాయణుడి మీద ప్రేమతో చెయ్యవలసినటువంటి కర్మకలాపం అంతా మానేశాడు. ఆ విధంగా అలా చూస్తూ ఉన్నట్ట. చూస్తూ ఉండగా ఇక ఆసీనుడు ఎవరా నాయన విమానంలో వైకుంఠానికి వెళ్ళే సమయం అయింది అనగానే మృత్యువు యొక్క శిరస్సు పైన కాలుని పెట్టి దేహాన్ని విడిచిపెట్టి ఆయన విమానాన్ని అధిరోహించాట. అది కదా జన్మంటే. ఉన్నంతకాలం రాజుల కిరీటాల మీద పాదాన్ని పెట్టి పరిపాలన చేశాడు. శరీరాన్ని వచ్చినప్పుడు మృత్యువు శిరస్సునే కాలు పెట్టి వైకుంఠానికి అధిష్ఠించాడు. వెళ్ళిపోయి విష్ణువు దర్శనం చేసుకుని ధ్రువమండలాన్ని అధిష్ఠించాడు. ఎక్కడి పంచాబ్దంబుల వాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఎలాంటి పట్టుదలతో ఎలాంటి స్థితికి వెళ్ళాడు. కనుక ధ్రువుడి చరిత్ర నుంచి మనం పొందాల్సినటువంటి నీతి ఏమిటి అంటే, మనకి ఏది కావాలన్నా ముందు ధర్మబద్ధంగా దాన్ని ఆర్జించడం నేర్చుకోవాలి. అలాగే దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మన ఆశయం మాత్రం నెరవేరే వరకు దాన్ని విడిచిపెట్టకూడదు. ఇలా ధర్మబద్ధంగా ఉన్నవాడు సాక్షాత్ నారాయణుణ్ణి పొందుతాడు అని ధ్రువుడి యొక్క చరిత్ర మనకు ఇచ్చినటువంటి ఉపదేశం. సునీతి లాంటి సాధ్వీమణి ఎలాంటి స్థితిని పొందింది, సురుచి ఉత్తముల్లాంటి లోభపరాయణులు మాత్సర్యపరాయణులు ఎలాంటి స్థితిని పొందారు, నారదుడు లాంటి గురువు ఎంత గొప్పవాడు, ఈ అంశాలన్నీ మనకి ధ్రువ చరిత్రలో కలుగుతాయి. వీటన్నిటిని స్మరణం చేసుకోవడం వల్ల మనకి మనస్సులో శుద్ధత ఏర్పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పడం, ఎక్కడితో విని వదిలేయకుండా అప్పుడప్పుడైనా పూజ చేసేటప్పుడు తలుచుకుంటారని చెప్పడం. ఈ విధంగా ధ్రువోపాఖ్యానాన్ని మనం ఈనాటికి ఇక్కడితో పరిపూర్ణం చేసుకుంటున్నాం. ధ్రువోపాఖ్యాన్ని ఇంకా ఈ ప్రసంగంలో పరిపూర్ణం చేసుకుంటున్నాం. భగవత్ స్మరణతో తదుపరి కార్యక్రమాలు నిర్వర్తించుకుందాం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. గోవింద గోవింద హరే మురారి, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద రథాంగపాణి, గోవింద గోవింద నమామి నిత్యం. శ్రీ వెంకటేశాయ నమః.